హరే కృష్ణ డివోటీస్. ఈ రోజు మనము జగన్నాథుడి యొక్క ఆవిర్భావ లీలల్ని చర్చించుకున్నాము. జగన్నాథుడి యొక్క భక్తులతో చేసిన లీలలు కూడా మనం చర్చించుకున్నాము. ఈ రోజు ప్రత్యేకంగా జగన్నాథుడి యొక్క నవకళేవర లీల మరియు జగన్నాథుడి యొక్క ఆ, భోగ ఎలా తయారు చేస్తారు, జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని తీసుకోవడం వల్ల ఉండే మహత్యాన్ని ఈ రోజు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక్కసారి జగన్నాథుని స్మరించుకుందాం. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్ర సుభద్రాత్మ జగన్నాథాయ తే నమః. మనకి ఇంతవరకు ఏ దేవీ దేవతల్ని ఎవరిని చూసినా, స్వయంగా కృష్ణుడు మరియు విష్ణు అంశాలు ఎవరు చూసినా కానీ ఏ విగ్రహము కూడా ఒకసారి విగ్రహాలను తయారు చేసి మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తే తర్వాత మళ్ళీ ఏ విగ్రహాన్ని కూడా మళ్ళీ తొలగించరు. ఆ విగ్రహం అలాగనే శాశ్వతంగా నిలిచి ఉంటుంది. కానీ కేవలం జగన్నాథుడికి మాత్రమే ప్రత్యేకమైన లీల ఏమిటి అంటే నవ కళేవర లీల. మనము చూస్తే ఏ విగ్రహాల్ని కూడా ఆ రాయితోని, అంటే రాయితోని చేసినవి, లోహంతో చేసిన విగ్రహాలను ఎక్కువగా చూస్తాము. చెక్కతోని చేసిన విగ్రహాలను మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అందులో ప్రత్యేకమైనది జగన్నాథుడు. జగన్నాథుడు చేసే ఈ ప్రత్యేకమైన లీల ఏమిటి అంటే నవకళేవర లీల. అంటే ఇప్పుడు జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రాదేవి, సుదర్శన్ మనం చూసాం నిన్న. ఎంత కష్టపడి ఇంద్రజుమ్న మహారాజు ఆ జగన్నాథ స్వామి విగ్రహాలను తయారు చేసి వాటిని బ్రహ్మదేవుణ్ణి పిలిచి ప్రాణ ప్రతిష్ఠ చేయించాడు. అవన్నీ కూడా మనము నిన్నటి వరకు జగన్నాథుడి యొక్క ఆవిర్భావ లీల చూసాం. అయితే ఆ లీలలో మనం తెలుసుకుంటాము, ఇంత కష్టపడి తయారు చేసిన విగ్రహాన్ని కూడా ప్రతి ఒక్క ఆషాఢ మాసం, అధిక ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరంలో నవకళేవర లీల జరుగుతుంది. నవకళేవర లీల అంటే జగన్నాథుడి యొక్క విగ్రహాలని మార్చి కొత్త విగ్రహాలని తయారు చేసి ఆ ప్రదేశంలో మళ్ళీ ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, మళ్ళీ ప్రతిష్ఠిస్తారనమాట. కేవలం ఇది జగన్నాథుడికి మాత్రమే ప్రత్యేకం. అయితే ఈ లీలలో ఎన్నో విధి విధానాలు, ఎంతో రహస్యమైన గూఢమైన విధి విధానాలు ఉంటాయి. మనకు ఎంతవరకు బయట మనకి డివోటీస్ చర్చించుకుంటారో అంతవరకు మాత్రం మనము ఈ రోజు ప్రత్యేకంగా చర్చించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎప్పుడు జరుగుతుంది నవకళేవర లీల? అధిక ఆషాఢ మాసంలో. ఆ అధిక ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. అయితే ఈ అధిక ఆషాఢ మాసము ప్రత్యేకంగా 19 సంవత్సరాలకి ఒకసారి వస్తుంది. ఈ 19 సంవత్సరాల్లో కూడా మనకి చూస్తే ఈ 21వ శతాబ్దంలో 1950 సంవత్సరంలో ఈ లీల జరిగింది. తర్వాత 1969లో జరిగింది. ఎప్పుడైనా కానీ 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఈ 69 తర్వాత 8 సంవత్సరాలకే 1977లో ఈ లీల జరిగింది. తర్వాత మనకి 19 సంవత్సరాలకి 1996లో, ఆ తర్వాత 2015లో కూడా ఈ నవకళేవర లీల జరిగింది. తర్వాత మనకి 19 సంవత్సరాల తర్వాత 2034లో మళ్ళీ ఈ లీల జరుగుతుంది. అప్పటి వరకు మనం వేచి చూద్దాం. ఇప్పుడు 2025 మనం అధికాషాఢ మాసం. సరే, అధిక అధిక ఆషాఢం ఎప్పుడు వస్తుందో ఆ సంవత్సరంలోనే ఈ లీల జరుగుతుంది. లాస్ట్ ఇయర్ వచ్చింది కదా మాతాజీ, కాదా? అయితే అధిక కాదు మాతాజీ, ఆషాఢము లేదు అధికాషాఢం రాలేదే. అధిక ఆషాఢం వచ్చింది లాస్ట్ మాతాజీ. 2 years ఎప్పుడో వచ్చింది మాతాజీ, లాస్ట్ 2 years లాస్ట్ ఇయర్ కాక అంతకు ముందు వచ్చింది మాతాజీ. 2 years. 2023లో వచ్చింది మాతాజీ. 2012 అన్నారు కదా ఇప్పుడు, అందుకనే 2023లో వచ్చింది. అది చెప్పరా అవి. ఓకే, ఓకే. కానీ ఇక్కడ 19 సంవత్సరాలకు ఒకసారి అని చెప్తున్నారు మాతాజీ. 2015లో జరిగిందంట, 2034లో మళ్ళీ జరుగుతుంది అని చెప్తున్నారు. ఒకవేళ దీని గురించి ఇంకా డౌట్ ఉంటే ఇంకా కొంచెం రీసెర్చ్ చేసి తెలుసుకుంటాను. మళ్ళీ 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 మీకు చెప్తాను. ఓకే. అయితే ఇందులో ప్రత్యేకంగా మనకి తెలుసు జగన్నాథుడిని ఆ చెక్కతో తయారు చేశారు, అందుకనే ఆయన్ని దారు బ్రహ్మ అంటారు. అయితే తయారు చేసినప్పుడు ముందుగా మనం తెలుసుకున్నాం, ఇంద్రజుమ్న మహారాజు సముద్రంలో ప్రత్యేకంగా క్షీరోదక సాయి విష్ణు యొక్క ఆయన వెంట్రుక ఒకటి పడి అది మనకి ఆ ఎంతో ప్రత్యేకమైన శంకు చక్రాలు కలిగి ఎంతో ప్రత్యేకమైన వెలుగుతో అది సముద్రంలో కొట్టుకొని వస్తుంది. దానితోని ఇంద్రజుమ్న మహారాజు తయారు చేశారు, విగ్రహాలను చూశారు.
అయితే ఇప్పుడు ఎలా వస్తుంది మరి? ఇప్పుడు అప్పుడు మాత్రం అలా వచ్చింది, ప్రత్యేకంగా ఆయన స్వామి యొక్క కృప. ఇప్పుడు మాత్రము భూమి మీద మొలిచిన చెట్లు మాత్రమే, వాటిని మాత్రమే ఉపయోగిస్తారు. ఏ చెట్టుని ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా మనము చూద్దాం. చైత్ర శుద్ధ దశమి రోజు చైత్ర శుద్ధ దశమి రోజు వీళ్ళకి ఆజ్ఞ అనేది వస్తుంది. ఎలా? ఎప్పుడైతే వీళ్ళు ఈ మొత్తం ప్రత్యేకమైన నవకళేవర లీలని చేసేది ఎవరు అంటే అక్కడ ఉన్న దైత్యపతుల యొక్క ఆధీనంలో జరుగుతుంది. ఈ దైత్యపతిలో కూడా ముఖ్యమైన వాడు మహాపాత్ర, దైత్య మహాపాత్ర. ఆయన యొక్క ఆధీనంలో ఈ మొత్తము సెరమనీ అంతా కూడా జరుగుతుంది అనమాట. ఇందులో ముందుగా ఆయనకి ఆజ్ఞ అనేది లభిస్తుంది. ఆ సమయం వచ్చినప్పుడు మహారాజు ప్రత్యేకంగా ఆయనకి ఆజ్ఞని ఇస్తారు. ఈ రోజు మీరు ప్రత్యేకంగా ప్రారంభించండి అని ఆయనకు మెడలో జగన్నాథుడి యొక్క వరప్రసాద మాల వేసి ఆయనకు ఆజ్ఞ ఇస్తారు. అప్పుడు మాత్రము ఆయన వెళ్తారనమాట. ఆయన ప్రముఖమైన వాడు. ఆయన ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమవుతారో అప్పుడు ఈ మహాప్రతాప రుద్ర ఉన్నారు కదా మహారాజా, ఆ ప్రతాపరుద్ర మహారాజు యొక్క వంశంలో వచ్చినటువంటి రాజు గజపతి. ఆ గజపతి రాజు వంశంలో వచ్చినటువంటి రాజు ఇప్పుడు ఎవరైతే అక్కడ రాజుగా ఉన్నారో ఆ రాజు వచ్చి వాళ్ళకి చందనము కుంకుమ, వాళ్ళకి ప్రత్యేకంగా అలది పూలమాలలు వేసి వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి అక్కడి నుంచి వీడుకోలు పలుకుతారనమాట. ఆ వృక్షాలని వెతికి తీసుకొని రావడానికి. ఎప్పుడైతే అక్కడ వాళ్ళు వీడుకోలు పలుకుతారో అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు ఇక్కడ మొత్తం ఎంత మంది వెళ్తారు అంటే 28 మంది కానీ లేకపోతే 47 మంది కానీ వెళ్తారు. ఎక్కువగా 28 మంది వెళ్తారంట. కానీ ఒకసారి మాత్రం 47 మంది వెళ్ళారు అని చెప్తూ ఉన్నారు. ఆ మొత్తం ఈ గ్రూపులో ఈ దైత్యపతులు ఉంటారు. వీళ్ళతో పాటుగా విశ్వకర్మ జాతి వారు కూడా ఉంటారన్నమాట. వీళ్ళ సమూహంగా వీళ్ళందరూ కలిసి వెళ్తారు. ఆ తర్వాత ఈ మొత్తం యాత్ర మొత్తము కూడా వీళ్ళు కాలినడకనే వెళ్తారు. ఎక్కడ కూడా ఎటువంటి వాహనాన్ని కూడా ఉపయోగించరు, కాలినడకనే వెళ్తారు. వాళ్ళు ముందుగా ఎక్కడికి వెళ్తారంటే అక్కడి నుంచి 1-2 కిలోమీటర్ల దూరంలో ఉన్న జగన్నాథ వల్లభ మఠానికి వెళ్తారు. జగన్నాథ వల్లభ మఠానికి వెళ్ళి అక్కడే 2 రోజులు ఉంటారు. అక్కడే 2 రోజులు ఉండి అక్కడ పూర్తిగా ప్రయాణ ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్న తరువాత అక్కడ మళ్ళీ పూజని ముగించుకొని అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరుతారు. బయలుదేరినప్పుడు వాళ్ళు బయలుదేరినప్పుడు ఇంకా అక్కడి నుంచి 50 కిలోమీటర్లు వాళ్ళు నడవవలసి ఉంటుంది. మొత్తం నడక 50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ వెళ్లే దారిలో మనం చెప్పుకున్నాం విశ్వకర్మ జాతి వారు మరియు దైత్యపతులు అందరూ కలిసి వెళ్తూ ఉంటారు. మనము మొన్న ఆ జగన్నాథుడి యొక్క ఆవిర్భావ లీలలో మొదటి రోజు చెప్పుకున్నాం. ఎక్కడ జగన్నాథ మందిరం చుట్టూ కూడా 8 శివాలయాలు మరియు 8 దేవి ఆలయాలు ఉంటాయి. వాళ్ళు పూర్తిగా ఈ జగన్నాథ మందిరాన్ని రక్షిస్తూ ఉంటారు. 8 దేవాలయాల్లో కూడా అమ్మవారి దేవాలయాల్లో ఒక దేవాలయం, ఆమె పేరు మంగళాదేవి. ఈ మంగళాదేవి దగ్గరికి వెళ్తారనమాట. ఇది కాకట్పూర్ లో ఉంటుంది. ఇది ప్రాచీనది యొక్క సమీపంలో ఉంటుందన్నమాట. ఈ మంగళాదేవి మందిరానికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ మంగళాదేవికి జగన్నాథుడి ప్రసాదంగా తీసుకొచ్చిన వరమాలని, చందనాన్ని, కుంకుమని, కొత్త వస్త్రాలని ఆమెకు సమర్పించి ప్రతిరోజు కూడా షోడశోపచార పూజ, ఆరాధన, ఆ భోగ అన్ని కూడా సమర్పించి అక్కడే ఉండి ఆరాధన చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇంకా ముందు ఏం చేయాలి అనే ఆదేశాన్ని ఇచ్చేది ఎవరు అంటే స్వయంగా మంగళాదేవి. అందుకని వీళ్ళందరూ కూడా కలిసి వెళ్ళి ఆమెని ఆరాధిస్తూ ఉంటారు. అలా ప్రతిరోజు కూడా స్వప్నమతి అనే మంత్రాలను చదువుతారట. ఈ స్వప్నమతి అనే మంత్రాలు 108 సార్లు జపిస్తారు. లేకపోతే నరసింగరాజ మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ ఉంటారు. ప్రతిరోజు జపిస్తూ షోడోపచార పూజలు చేస్తూ అక్కడే వ్రతాన్ని స్వీకరించి క్రింద పడుకొని సాధారణమైన భోజనాన్ని తీసుకుంటూ అక్కడే వాళ్ళు వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అక్కడ ప్రతిరోజు అలా వ్రతం చేస్తుంటే ఒక రోజు రాత్రి ఆ మంగళాదేవి ఆ దైత్యపతి యొక్క కలలోకి వస్తుంది. కలలోకి వచ్చి చెప్తుంది అనమాట,
ఎక్కడ ఉంది, మీరు మీరు దేనికోసం అయితే వెతుకుతున్నారో జగన్నాథుడి విగ్రహాన్ని తయారు చేయడానికి, ఆ చెట్లు ఎక్కడ ఉన్నాయి, ఏ ప్రదేశంలో ఉన్నాయి, ఆ చెట్టు యొక్క చిహ్నాలు ఏమిటి, ఎలా వెళ్ళాలి, అన్ని కూడా ఆదేశాన్ని ఇస్తుంది ఆయనకి కళలు. సరే, ఆమె ఆదేశాన్ని అనుగుణంగా వాళ్ళందరూ కూడా ఉదయమే లేచి మళ్ళీ ఆమెని అర్చించి ఆమెకి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ బయలుదేరిన మొత్తం కూడా మళ్ళీ నడుస్తూనే వెళ్తారు. ఎక్కడ కూడా ఏ విధమైన విందు భోజనాలని చెయ్యరు, సాధారణమైన భోజనము. ఇంకా వాళ్ళు ఒక తపస్సు లాగా చేస్తారనమాట. ఆ విధంగా వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉంటే వాళ్ళలా కొన్ని రోజులు వాళ్ళ అలా వెళ్తూ ఉంటే ఒకసారేమో కొన్నిసార్లు 10 రోజులు పడుతుందంట. కొన్నిసార్లేమో 3 వారాలు పడుతుంది పూర్తిగా వాళ్ళు ఆ చెట్లని వెతకడానికి. ఎప్పుడైతే ఆ చెట్లని వెతకడానికి వాళ్ళు చూసినా కానీ అవి వాటిని గుర్తించాలి కదా, ఆ వృక్షాలని గుర్తించాలి కదా. దానికి మంగళాదేవి కూడా కొన్ని సూచనలు చేస్తారు. ఇంకొకటి జగన్నాథుడి యొక్క విశేష శాస్త్రం ఉంది. ఆ శాస్త్రంలో కూడా ఆ వృక్షాలని ఎలా గుర్తించాలి అనే వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయన్నమాట. అందులో కూడా కొన్ని ఆదేశాలు ఉన్నాయి. అవి కూడా చదువుతారు. దానితో పాటుగా ఇంతకు ముందు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా, ఇంతకు ముందు జగన్నాథుడి యొక్క ఈ నవకళేవర లీలలో పాలు పంచుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి కూడా వీళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకొని కొత్త వారు అవన్నీ కూడా ఆ గుర్తుంచుకొని మనసులో ఉంచుకొని అందరు కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఆ వృక్షాలు దర్శనమిస్తాయి. ఈ దర్శనం కూడా ఇస్తే ఎన్ని వృక్షాలు కావాలి వాళ్ళకి? 4 వృక్షాలు కావాలి. జగన్నాథుడికి ఒక వృక్షము, బలదేవుడికి ఒకటి, రాముడికి సుభద్రకి సుభద్రమ్మని సుభద్రమాయికి ఒకటి, సుదర్శన్. సుదర్శన్ సుదర్శన్. అయితే ఒక్కొక్క వృక్షానికి ఒక్కొక్క ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఆ ప్రత్యేక లక్షణాలు ఏమిటో తెలుసుకొని దాని ప్రకారంగా ఇవి అన్ని ఉన్నాయా లేదా అని చూస్తారు. ప్రత్యేకంగా జగన్నాథ వృక్షానికి 14 లక్షణాలు ఉంటాయి. జగన్నాథ వృక్షం ఎక్కడ ఉన్నా కానీ ఇది సరి అయిన వృక్షమేనా లేదా తెలుసుకోవడానికి వాళ్ళకి 14 లక్షణాలు ఉండాలి. అందులో ముఖ్యమైనవి 5 చెప్పారు. అందులో ముఖ్యమైనది ఏమిటంటే, ఈ జగన్నాథ వృక్షం ఎక్కడ కనిపిస్తుందో అక్కడ ఒక శివ మందిరం ఉండాలి. అంటే ఆ జగన్నాథ వృక్షాన్ని రక్షిస్తూ శివుడు ఎప్పుడు కూడా అక్కడే ఉంటాడు. ఒక శివ మందిరం ఉండాలి. ఇంకొకటి, చీమల పుట్ట ఉండాలి. ఆ వృక్షం దగ్గరలో చీమల పుట్ట ఉండాలి. ఇంకొకటి, నాగుల పుట్ట ఉండాలి. నాగు యొక్క దర్శనం కూడా అవుతుందంట చాలా సార్లు. కొన్నిసార్లు దర్శనం అవ్వకపోయినా సరే నాగుల పుట్ట కూడా అక్కడ ఉండాలి. దీనితో పాటుగా ఒక శ్మశానం ఉండాలి దగ్గరలో. దగ్గరలో శ్మశానం ఉండాలి. ముఖ్యమైనది, ఆ వృక్షం మీద శంకు చక్ర గదా పద్మాలు చిహ్నితమై ఉండాలి. అంటే అదేదో పేరుకి ఏదో ఉన్నట్టుగా కాదు, పూర్తిగా ఆకారంలో మంచిగా ఉబ్బెత్తుగా కనిపిస్తాయి అన్నమాట. అలా కనిపించే విధంగా ఉండాలి. ఇలా అలానే కలిసిపోయి ఉంటాయి అందులో, అలా కాదు, పూర్తిగా ఆకారంలో మంచిగా ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. ఇవన్నీ ఉన్నాయా లేదా వాళ్ళు గుర్తించాలి ఆ వృక్షం మీద. ఆ తర్వాత దగ్గరలో ఒక పర్వతం ఉండాలి. ఆ వృక్షానికి 4 శాఖలు ఉండాలి. ప్రత్యేకంగా 4 శాఖలు ఉండాలి. అది శ్యామల రంగులో ఉండాలి. శ్యామల రంగు అంటే పూర్తిగా నలుపు కాదు, తెలుపు కాదు, ఆ విధమైన వర్ణంలో వృక్షం ఉండాలి. ఈ అన్ని కూడా వాళ్ళు చెక్ చేసుకొని 14 లక్షణాలని అప్పుడు వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు ఇదే వృక్షము అని. తర్వాత మళ్ళీ బలభద్రుడి యొక్క వృక్షాన్ని వెతకాలి. ఈ బలభద్రుడి యొక్క వృక్షంలో ఏముండాలి అంటే, ఆ మొక్కకి 3 శాఖలు ఉంటాయి. ప్రత్యేకంగా ఈ బలభద్రుడి యొక్క ఆయుధాలైనటువంటి గద మరియు హల్ అంటే నాగలి, నాగలి మరియు గద యొక్క చిహ్నాలు ఉండాలి దాని మీద. ఇంకా హల్కా రంగు, హల్కా రంగు అంటే ఇప్పుడు శ్యామల రంగు అంటే కొంచెం ముదురు రంగు అన్నమాట. హల్కా రంగు అంటే ఇది కొంచెము అంత ముదురు ఉండదు, కొంచెము తెల్లగా ఉంటుంది అనమాట. ఆ వృక్షం ఎక్కువగా ముదురు రంగు కానిది. అటువంటి వృక్షము బలభద్రుడి కోసం ఉపయోగిస్తారు. తరువాత సుభద్రామాయి కోసం, సుభద్రామాయి కోసము ఆ వృక్షం మీద ఒక పద్మం ఉంటుంది. 5 రెక్కల పద్మం, 5 రెక్కలు కలిసి ఉన్నటువంటి ఒక పద్మము చిహ్నితమై ఉంటుంది. అది సుభద్రామాయికి.
సుదర్శనుడికి ఈ వృక్షం మీద కేవలం ఒకే ఒక చిహ్నము, అది దాని మీద ఒక చక్రం అనేది ఖచ్చితంగా ఎంతో మంచిగా అది అర్థమయ్యే విధంగా ఆ సుదర్శన చక్రం దాని మీద ఉంటుంది అన్నమాట. చక్రం యొక్క సింబల్ ఉంటుంది. ఈ 4 వృక్షాలని వాళ్ళు గుర్తించిన తర్వాత అప్పుడు వాళ్ళు కొంతకాలం నివాసం ఉండవలసి ఏమండి స్పూన్ ఎలా అక్కడ వాళ్ళు కొంతకాలము నివాసం ఉండవలసి వస్తుంది. ఎందుకంటే ఇది చాలా సమయం పడుతుంది అన్నమాట. వాళ్ళందరూ కూడా అక్కడే గుడారాలు ఏర్పాటు చేసుకొని చాలా రోజులు అక్కడే ఉంటారు. అయితే ఇక్కడ మనకు ఇప్పుడు వీళ్ళు గుర్తించారు. గుర్తించిన తర్వాత ఈ వృక్షాలని తీసుకొని వెళ్ళాలి. వెళ్ళాలి అంటే కేవలం వీళ్ళొక్కరితోనే అవదనమాట. అందుకని వీళ్ళకి సహాయం చేయడానికి సహాయకులు వస్తారు, వీళ్ళని రక్షించడానికి కొంతమంది వస్తారు, వీళ్ళందరికీ ప్రొటెక్షన్ ఇవ్వడానికి పోలీసులు వస్తారు. వీళ్ళందరి యొక్క సహాయంతోని అక్కడికి వెళ్ళి ఈ వృక్షాలని గుర్తించిన తర్వాత వీళ్ళందరూ కూడా ఉంటారనమాట వాళ్ళ చుట్టూ. ఇప్పుడు అక్కడ విధి విధానాలు అనేవి స్టార్ట్ అవుతాయి. అయితే మనకి తెలియని ఎన్నో విధి విధానాలు, రహస్యమైన గూఢమైన విధి విధానాలు కూడా వాళ్ళు చాలా క్రతువులు అక్కడ నిర్వహిస్తారు. అందులో మనకి ముఖ్యంగా వాళ్ళు యజ్ఞ వేదికని తయారు చేసి అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తారు. విశేష యజ్ఞాన్ని నిర్వహిస్తారు. ఆ యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ వృక్షాలకి ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడు ఆ వృక్షాలకి నూతన వస్త్రాలని, రంగురంగుల తాళ్ళు, అవేంటి ఆ ఎరుపు రంగు మరియు పసుపు రంగు మరియు ఆ తెలుపు రంగు కలిపిన తాళ్ళని, నలుపు రంగు కలిపిన తాళ్ళని మొత్తం కూడా చుడతారు. పూలమాలని వస్త్రాలతోని మొత్తం కూడా అలంకరిస్తారనమాట. ఆ తరువాత ఈ మొత్తం క్రతువులన్నీ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఆ దైత్య మహాపాత్ర ఉంటాడు కదా, ఆయన ప్రముఖ దైత్య మహాపాత్ర, ఆయన గొడ్డలిని తీసుకుంటారు. అందులో కూడా గొడ్డలి అంటే బంగారము మరియు వెండి మరియు లోహము, 3 లోహాలతో తయారు చేసినటువంటి గొడ్డల్ని తీసుకుంటారు. ముందుగా బంగారు గొడ్డల్ని తీసుకొని 7 సార్లు ప్రదక్షిణ చేసి కేవలం అంటే చిన్నగా ఇలా చెట్టుని ఇలా కొడతాడనమాట. అంటే ఏంటి, ఇలా చెట్టుని మనము తీసుకొని వెళ్ళాలి అంటే గొడ్డలతోనే నరకాలి కదా, ఇలా చిన్నగా ఇలా అంటారు. అంటే ఒక క్రతువు పూర్తి చేస్తున్నాడు అనమాట ముందుగా ఆయన. ఆ తర్వాత మళ్ళీ వెండి గొడ్డలి తీసుకొని 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. తర్వాత లోహం గొడ్డలి తీసుకొని 7 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. చేసిన తరువాత అలానే ముందు జగన్నాథుడికి, తర్వాత బలభద్రుడికి, సుభద్రామాయి మరియు సుదర్శనికి, ఇదంతా కూడా ఒక క్రతువు. ఇది పూర్తయిన తర్వాత వీళ్ళతో పాటు వచ్చిన విశ్వకర్మ జాతి వారు ఉంటారు కదా, వీళ్ళు అసలు ఆ చెట్టుని ముందుగా, ఇది వాళ్ళ యొక్క బాధ్యత అన్నమాట. ఈ విశ్వకర్మ జాతి వాళ్ళు ఎవరైతే వస్తారో వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా శాఖల్ని తీసివేస్తారు చెట్టుకి. శాఖల్ని తీసివేసి అప్పుడు చెట్టుని మొదలుతో సహా తీసేస్తారనమాట. ఇప్పుడు మనం చెట్టు అంటే మెయిన్ మధ్యలో ఉన్న మొదలు, ఆ మొదలుతోనే మనకి విగ్రహాన్ని తయారు చేసేది. ఈ శాఖలు మాత్రం ముందుగా తీసేసి మెయిన్ శాఖలతోని వాళ్ళు విగ్రహం తయారు చేయాలి. అప్పుడు అన్నిటిని కూడా మొదలుతో సహా మొత్తము అక్కడి నుంచి భూమిలోంచి తొలగిస్తారు. తొలగించిన తర్వాత వాటన్నిటిని కూడా మొత్తం ఆ మొద్దులని కూడా ప్రత్యేకంగా 4 ఆ 4 బండ్లలో తీసుకొని వెళ్తారు. ఈ 4 బండ్లు కూడా ఏ విధమైన లోహం లేకుండా కేవలం కలపతోనే తయారు చేయబడిన ఆ బండ్లు అనమాట. ఎడ్ల బండ్లు అంటాం కదా మనం, అలాంటి బండ్లు, కానీ పూర్తిగా కలపతోనే చేస్తారు. మనం అక్కడ ఇప్పుడు ఎడ్ల బండ్లను చూసినా గానీ ఎక్కడైనా ఒక లోహంతోని మధ్యలో ఇరుసు కానీ అవి పెడతారు కదా, 2 జాయింట్లు కానీ పెడతారు. కానీ వీటికి మొత్తము చెక్కతోనే తయారు చేస్తారంట. 4 బండ్లని తయారు చేసి 4 మొద్దులని కూడా వాటిలో ఉంచి ఈ నారు బ్రహ్మల్ని 4గిటిని కూడా ఆ 4 బండ్లలో ఉంచి వస్త్రాలతోని పూర్తిగా చుట్టేస్తారు, బయటికి కనిపించకుండా. వస్త్రాలతోని పూర్తిగా చుట్టేసి అప్పుడు వాటిని తీసుకుని వెళ్తారు జగన్నాథపురికి. అయితే వీళ్ళు జగన్నాథపురికి జ్యేష్ఠ పూర్ణిమ కంటే అక్కడికి చేరుకోవాలి. వీళ్ళ ప్రయాణం మొదలవుతుంది. అయితే ప్రయాణంలో అది బండ్లలో తీసుకొని వెళ్ళాలి, అవి ఎంతో బరువు ఉంటాయి.
అందరూ కూడా తీసుకొని వెళ్ళడానికి సహాయకులు అందరు కనుక బండ్లని లాగుతూ ఉంటారు. ఎక్కడైతే వెళ్తూ ఉంటే ఈ మధ్యలో వచ్చారు కదా, కొన్ని గ్రామాలని దాటి వీళ్ళు 50 కిలోమీటర్లు అలా వచ్చారు కదా, మళ్ళీ అదే గ్రామాల గుండా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు. మధ్యలో ఎన్నో గ్రామాలు వాళ్ళకి తగులుతాయి. వాళ్ళలో గ్రామాల్లో ఎంతో మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన ఇంటికి మన ఊరికి ఎలా ఉత్సవం వచ్చినప్పుడు, ఊరేగింపు వచ్చినప్పుడు ఎలా సేవ చేసుకుంటారు భగవంతుడికి, ఆ విధంగా ప్రతి ఊరు వాళ్ళు కూడా సేవ చేస్తూ ఉన్నారు. భోగా అర్పిస్తూ ఉన్నారు, పూలమాలలు వేస్తూ ఉన్నారు. అలా ప్రత్యేకమైన విధి విధానాలు చేసుకుంటూ అక్కడి నుంచి వాళ్ళు జగన్నాథపురికి బయలుదేరుతారు. జగన్నాథపురికి వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారు అంటే జ్యేష్ఠ పూర్ణిమ రోజు వాళ్ళు జగన్నాథపురికి చేరుకుంటారు. జగన్నాథపురికి జ్యేష్ఠ పూర్ణిమ రోజు చేరగానే అక్కడ పూజను నిర్వహిస్తారు. అప్పుడు రాజు ఆదేశిస్తాడనమాట. ఏది చేసినా రాజు ఆదేశం అనేది ఉండాలి. రాజు ఆదేశం ఇచ్చి వాళ్ళకి ఆజ్ఞామాల వేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ముందుగా జగన్నాథ విగ్రహం తయారు చేయడానికి ఎక్కడ తయారు చేయాలో ఒక నిర్మాణ మండపాన్ని తయారు చేస్తారంట. ఫస్ట్ ఆ ఎక్కడ నిర్మించాలో ఆ మండపాన్ని తయారు చేసి ఆ తరువాత ఇదంతా కూడా ఈ తయారు చేసే విధి విధానం అంతా కూడా విశ్వకర్మ జాతి వారే చేస్తారు. నిర్మాణ మండపాన్ని తయారు చేసి ఎన్నో మంత్ర ఉచ్చారణలు చేసి ఆ తర్వాత అక్కడికి ఈ దారు బ్రహ్మల్ని, అంటే ఇంకా బ్రహ్మ అవలేదు అంటే ఎప్పుడైతే జగన్నాథ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పుడు అవుతుంది. కానీ మనం ఆ దారులన్నిటిని కూడా తీసుకొని వెళ్తాం. తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచి ఎప్పుడైతే అధిక ఆషాఢంలోని ద్వితీయ దినం, అధిక ఆషాఢ మాసంలోని 2వ రోజులో వాళ్ళు ఈ జగన్నాథుడి యొక్క విగ్రహాలని చెక్కడం ప్రారంభిస్తారు. అధిక ఆషాఢంలోని ద్వితీయ దినంలో ముఖ్యంగా ఇలా మనం నిన్న చెప్పుకున్నాం ఆవిర్భావ లీలలో జగన్నాథుడి యొక్క విగ్రహాలని ఎప్పుడైతే వాళ్ళు తయారు చేసేటప్పుడు ఆ వచ్చే శబ్దాల్ని ఎవరు కూడా వినకూడదు అని. అలా శబ్దాల్ని ఎవరు వినకూడదు కాబట్టి అందరూ కూడా ఏం చేయాలి, అప్పుడు చేసినట్టే సంగీత కచేరీని ప్రారంభిస్తారు. సంగీత కచేరీ అంటే పూర్తిగా భజన కీర్తన కంటిన్యూస్ గా ఎప్పటి వరకైతే విగ్రహాలని తయారు చేస్తున్నా అప్పటి వరకు భజన కీర్తన అనేది ప్రారంభిస్తారు. అందరూ కూడా జగన్నాథ మందిరానికి వచ్చిన అక్కడ ఉన్న భక్తులు అందరూ కూడా ఉదయము మధ్యాహ్నం రాత్రి పూర్తిగా విగ్రహాలు పూర్తయ్యే వరకు కూడా ఆయన భజనలు కీర్తనలు చేస్తూనే ఉంటారు. ఎన్ని రోజులు చేస్తారు ఈ విధి విధానాన్ని అంటే 15 రోజులు ఈ విధి విధానాన్ని వాళ్ళు ఆచరిస్తారు. 15 రోజుల తర్వాత ఈ నిర్మాణము అనేది పూర్తవుతుంది అనమాట. ఆ తర్వాత ఏం చేస్తారు, ఈ నిర్మాణం పూర్తయిన తర్వాత ఇప్పుడు ఈ జగన్నాథుడిలాగా ఆ ఈ నిర్మాణాన్ని వాళ్ళు చేసేటప్పుడు ఇంకా పూర్తిగా జగన్నాథుడు అప్పుడే ఇంకా పూర్తిగా ఇంకా ప్రాణ ప్రతిష్ఠ జరగలేదు, కానీ నిర్మాణం మాత్రం పూర్తయింది. వాటిని న్యాసధారు అంటారు. ఇంకా ఎందుకంటే అది బ్రహ్మ పదార్థం పెట్టలేదు కాబట్టి న్యాసదారు. ఆ న్యాసదారుకి ముందుగా జగన్నాథుడిలాగే భావించి ఆ న్యాసదారుకి అభిషేకం చేస్తారు. అభిషేకం చేసి ఎన్నో విధి విధానాలని పాటించి అభిషేకం చేసి ప్రతిష్ఠ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇంకా జగన్నాథుడు కాకపోయినా కానీ జగన్నాథుడు లాగే భావిస్తారు. ఎందుకంటే రూపం వచ్చింది, అన్ని విధి విధానాలు పూర్తి చేశారు. ఇప్పుడు అభిషేకం చేసిన తరువాత అప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పటికి 15 రోజులు పూర్తయింది. 15 రోజులు పూర్తయింది. తర్వాత అభిషేకం చేశారు, అన్ని విధి విధానాలు పూర్తి చేశారు. ఆ తరువాత ఏం జరుగుతుంది, ఇప్పుడు నిర్మాణం మాత్రమే పూర్తయింది. అధిక ఆషాఢంలో 2వ రోజు దీన్ని ప్రారంభించారు. అదే అధిక ఆషాఢంలో అమావాస్య రోజు అసలు తంతు పూర్తవుతుంది. అసలు విధి విధానం ఇదే. ఈ అధిక ఆషాఢంలోని అమావాస్య రోజు అర్ధరాత్రి అప్పుడు ఏం చేస్తారంటే బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. అసలు ఏమిటి బ్రహ్మ పదార్థం?
అంటే ఇది ప్రత్యేకంగా మనం తెలుసుకోవాలి. ఎలా అంటే అదే మన ప్రతి ఒక్కళ్ళం కూడా మనము శరీరం వదిలేసినప్పుడు మనలో ఉన్న ఆత్మ ఇలా బయటికి వెళ్ళి వేరే శరీరాన్ని చేరుకుంటుందో, అలానే జగన్నాథుడి యొక్క పాత విగ్రహాలలోంచి బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహాల్లో పెడతారనమాట. అలానే ఆయనలో ఆ ప్రాణ ప్రతిష్ఠ చేస్తేనే విగ్రహం అలా కాదు. ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా ఆయన ఉండగలరు. కానీ ఇది ఒక విధి విధానం అక్కడ జగన్నాథుడి యొక్క మందిరంలో ఎప్పుడు కూడా ఈ విధంగానే జరుగుతుంది. ఇది భగవంతుడు ఈ విధంగా కోరుకున్నారు. ఎప్పుడు అమావాస్య రోజు మాత్రమే ఈ ఈ విధి విధానం జరుగుతుంది. ఆషాఢ మాసంలోని అధిక ఆషాఢంలోని అమావాస్య రోజు. ఆ రోజు అర్ధరాత్రి పూట మొత్తము ఈ పూరి జగన్నాథ్ మందిరం చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం కూడా కరెంటు తీసేస్తారు. అమావాస్య కాబట్టి పైనుంచి కూడా ఏం లైటింగ్ ఉండదు. పూర్తిగా చీకటిగా ఉంటుంది. అందులో ఒక వ్యక్తిని ఈ దైత్యులలో ఒకళ్ళని ఎంచుకుంటారు. ఎవరికైతే ఎక్కువగా అధిక వయసు ఉంటుందో వాళ్ళని ఎంచుకుంటారు. వాళ్ళు మెయిన్ గా ఈ బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. వాళ్ళకి ముగ్గురు సహాయకులు కూడా వెళ్తారు. ఆయనకి ముగ్గురు సహాయం చేయడానికి వెనకాల వెళ్తారు. అయితే ఎక్కడి నుంచి ఎక్కడికి మారుస్తారు అనేది చూద్దాం. ముందుగా చేతులకి పూర్తిగా ఇట్లా గ్లౌజుల్లాగా వేసేస్తారనమాట. పూర్తిగా గట్టిగా, ఎంతో మందంగా. ఎలా అంటే ఇప్పుడు ఏదైనా పట్టుకున్నా గానీ మనకి స్పర్శ జ్ఞానం అనేది అర్థం కాకుండా, ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నా గానీ మన చేతికి ఏదైనా గ్లౌజులు వేసినా ఏదైనా మన చేతిలో పెట్టారనుకోండి, మనం ఇలా ఇలా పట్టుకొని ఏం చేస్తాం, అది ఏంటిదో చెప్పేస్తాం. ఇప్పుడు అందుకే కదా కళ్ళు లేని వాళ్ళని కూడా మనం చూస్తే వాళ్ళు కూడా ఏదైనా ఒక వస్తువుని పట్టుకొని అదేంటో చెప్పగలరు. అంటే ఇలా స్పర్శ జ్ఞానం ద్వారా. అలా కూడా తెలియకుండా ఉండాలి అని ముందేం చేస్తారంటే చేతులకి మందపై ఒక తొడుగును తయారు చేస్తారు వాళ్ళ నలుగురికి. మళ్ళీ కళ్ళకి కూడా గంతలు చాలా థిక్ గా ఉండే ఒక వస్త్రంతోని ఇంకా కనిపించకుండా కళ్ళకి గంతలు కడతాడు 3-4 లేయర్స్ లో. వాళ్ళకి ఏమీ కనిపించదు, ఏం పట్టుకున్నా అర్థం కాదు. అప్పుడు వాళ్ళు వెళ్తారు లోపలికి. ఇంకెవరు కూడా లోపలికి రారు మందిరం లోపలికి. వీళ్ళ నలుగురు మాత్రమే వెళ్తారు. వీళ్ళ ఎవరు నలుగురు లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి పోతారు? ఆ పాత విగ్రహాల్లో వక్షస్థలం దగ్గర ఒక ఆ ఒక చిన్న గదిలాగా చేస్తారనమాట. అందులో నుంచి అది తీసి తలుపు తీసి అందులో ఉన్న బ్రహ్మ పదార్థాన్ని తీసి నూతన విగ్రహాల్లో ఉంచుతారు. నూతన విగ్రహాల్లో ఉంచి ఎలా ముందుగా జగన్నాథుడిని యొక్క విగ్రహంలోని బ్రహ్మ పదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ తర్వాత బలదేవుడు, ఆ తర్వాత సుభద్రామాయి, ఆ తర్వాత సుదర్శనుడు. అయితే అది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి స్పర్శ అర్థం కాదు. కానీ వాళ్ళకి ఒక శక్తి, ఊర్జ అంటే ఒక శక్తి అనేది వాళ్ళకి అర్థమవుతుందంట. ఎంతో ప్రత్యేకమైనది, ఎంతో శక్తివంతమైనది మేము పట్టుకున్నాము అని మాత్రం వాళ్ళకి అర్థమవుతుందంట. అలా ఆ దాన్ని అనుభవించిన తరువాత ఆ శక్తిని వాళ్ళు చూసి, అంటే వాళ్ళు ఏం చెయ్యరండి, పట్టుకొని ఇట్లా ఒత్తడము ఇలా చూడడం అలాంటి ఏం చెయ్యరు. చూస్తారు, అది తీస్తారు, ఈ కొత్త విగ్రహంలో పెడతారు. అది మొత్తం క్రతువంతా పూర్తి చేసిన తర్వాత వాళ్ళు బయటకు వస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆ జగన్నాథుడి యొక్క విగ్రహాలని మొత్తం కూడా వక్షస్థలం దగ్గర పెట్టారు కదా, అక్కడ మొత్తం కూడా మూసివేస్తారు. పూర్తిగా మూసేస్తారు. ఇంకా అప్పుడు అసలు క్రతువు అనేది పూర్తయింది. ఎప్పుడైతే ఇంకా ఈ జగన్నాథుడి యొక్క ఇది పూర్తిగా తీసేశారు కదా, స్థాపితం చేశారు. ఇది ఇందులో ప్రత్యేకమైనది ఏమిటి అంటే ఎప్పుడైతే ఇంతకు ముందు ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు అందులో ఏమేమి ఉంచుతారంటే చందనము, తులసి మరియు పూలని ఉంచుతారు. ఎంతో ప్రత్యేకమైన సుగంధభరితమైన పూలు. ఈ బ్రహ్మ పదార్థం మార్చినప్పుడు అంతకు ముందు పెట్టిన తులసి, చందనం, పూలని తీస్తే ఫ్రెష్ గా ఇప్పుడు పెట్టినట్టే ఉంటాయంట. అవి హరిబోల్. తీసి పక్కకు ఉంచి మళ్ళీ కొత్తగా మళ్ళీ చందనము, మళ్ళీ తులసి, మళ్ళీ పూలని ఉంచుతారు. అంతకు ముందు మాత్రం ప్రసాదంగా స్వీకరిస్తారు. 19 ఇయర్స్ అయిన తర్వాత కూడా అవి చెక్కు చెదరకుండా అలానే ఉంటాయి. బా.
అయితే ఆ తర్వాత మనము ఏం జరుగుతుంది, కొత్త జగన్నాథుడి విగ్రహంలో పూర్తిగా ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ పాత విగ్రహాలు ఉంటాయి కదా, ఆ పాత విగ్రహాలని ఎలా అయితే ఆ మనం చూస్తాం కదా, నార్మల్ గా ఒక భౌతికమైన మన ఒక శరీరాన్ని ఎలా అయితే పూడ్స్తారో అలానే కోయిల బృందావన్ అని ఒకటి ఉంటుంది జగన్నాథ మందిరం దగ్గరలోనే. దీన్నే దఫన విధి అంటారు. ఈ దఫన విధిలో పూర్తిగా ఆ పాత విగ్రహాలని ఈ కోయిల బృందావనికి తీసుకొని వెళ్ళి అక్కడ ఈ నలుగురి కోసం కూడా 4 పెద్ద గొయ్యిలని తవ్వుతారు. తవ్వి అందులో జగన్నాథుడిని, బలభద్రుని, సుభద్రామాయిని, సుదర్శన్ని ఉంచి పూర్తిగా చేస్తారు. మట్టిలో స్థాపితం చేసేస్తారు. చేసిన తర్వాత దాని మీద ఒక తులసి మొక్క నాటుతారు. ఈ పాండాలు నిజంగానే వాళ్ళు జగన్నాథుడు ఇన్ని రోజులు వాళ్ళు అర్చించిన జగన్నాథుడు దూరం అయ్యాడని వాళ్ళు ఎంతో బాధపడతారంట, ఏడుస్తారంట. బాధపడతారు, ఏడుస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ మొత్తము విధి అయిపోగానే, ఎలా ఇప్పుడు మన కుటుంబ సభ్యులు ఎవరైనా లేకపోతే ఏం చేస్తారు, ఆ మెయిన్ కుటుంబ సభ్యులు వాళ్ళ కొడుకులు ఏం చేస్తారు, వాళ్ళు గుండు గీయించుకుంటారు, ఎంతో దుఃఖిస్తారు, విధి విధానాలన్నీ పాటిస్తారు కదా. అలానే వీళ్ళందరూ పాండాలందరూ కూడా గుండు గీయించుకుంటారు. వాళ్ళ వాళ్ళ ఎందుకంటే ప్రాణ సమానంగా ప్రతిరోజు ఆరాధన చేస్తూ ఉన్నారు, అందుకని వాళ్ళు చాలా బాధపడతారు అనమాట. ఇప్పుడు ఈ ప్రాణ ప్రతిష్ఠ జరిగే వరకు ఎప్పుడు ఈ మొత్తము వెళ్ళి ఆ దారువులని వెతికి, ఆ వృక్షాలని వెతికి మళ్ళీ తీసుకొని వచ్చి తర్వాత ఏమిటి ఈ వేదికని నిర్మాణం చేశారు. నిర్మాణం చేసి తర్వాత విశ్వకర్మ జాతి వాళ్ళు ముందు ఆ విగ్రహాల యొక్క నిర్మాణం పూర్తి చేస్తారు. పూర్తి చేయగానే ఎవరు ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకమైన జాతి వారు ఉంటారు. కుటుంబాలు వంశాల పారంపర్యంగా అదే చేస్తూ వస్తున్నారు అనమాట. ఈ నిర్మాణం విశ్వకర్మ జాతి వాళ్ళు పూర్తి చేస్తారు. తర్వాత వివిధ జాతుల వాళ్ళు వచ్చి ప్రత్యేకమైన లేపనాల్ని రాస్తారు. ఆ నిర్మాణాలని ప్రత్యేకమైన లేపనాలని, ధాతువులను అన్నిటినీ కూడా రాస్తారు. వాళ్ళవన్నీ కూడా పూర్తయిపోయిన తర్వాత ఒక్కొక్క జాతి వారు ఒక్కొక్క లేపనాన్ని రాస్తారట. 7 ధాతువులు, ఆ ధాతువుల్ని మొత్తం కూడా లేపనాలుగా పూర్చిన తర్వాత ఆ తర్వాత ఏం చేస్తారంటే కళాకారులు వచ్చి రంగులతోని జగన్నాథుడి యొక్క కళ్ళు, ఆ ముక్కు ఎలా ఉంటుంది మొత్తం ఆయనకి రంగులు రంగులుగా అలంకరిస్తారు కదా, అవి వాళ్ళు డ్రా చేస్తారనమాట కలర్స్ తో. ఆ తరువాత బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. ఇది పూర్తయిన తర్వాత బ్రహ్మ పదార్థాన్ని మారుస్తారు. ఆ తర్వాత నేత్రోత్సవం జరుగుతుంది. ఇప్పుడు ఎలా అయితే ఎక్కడైనా మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ చేస్తే ఏం చేస్తారు, మొత్తం ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత ముందు ఇంకా విగ్రహాలని మనం దర్శనం చేసుకోవాలి అనే ముందు నేత్రోన్మీలనం అని చేస్తారు. నేత్రాలకు కట్టిన కళ్ళని తీసేస్తారు అనమాట. ఇక్కడ కూడా నేత్రోత్సవం చేస్తారు. ఆ తరువాత మళ్ళీ ఆషాఢ మాసంలో, ఇప్పుడు అధిక ఆషాఢం పూర్తయి అసలు ఆషాఢం వచ్చింది. ఆ ప్రథమ తిథి రోజు ఇదంతా కూడా పూర్తయిపోతుంది, నేత్రోత్సవం పూర్తయిపోతుంది. తర్వాత అసలు ఆషాఢంలోని 2వ రోజు రథయాత్ర అనేది చేస్తారు. ఇప్పుడు రథయాత్ర ఎలా చేస్తాం మనం, అలానే రథయాత్ర ప్రతి సంవత్సరం జరిగినట్టే జరుగుతుంది. కానీ నవకళేవరం చేసినప్పుడు 19 సంవత్సరాలకు ఒకసారి పూర్తిగా విగ్రహాలని పూర్తిగా మార్చేసిన తర్వాత రథయాత్ర అనేది మొదలవుతుంది. ఇప్పుడు మనము రథయాత్ర చూస్తే ఈ రథయాత్ర అనేది ఎంతో ప్రత్యేకం. ఈ రథయాత్ర అనేది కేవలం ఇంతకు ముందు ఒరిస్సాలో మాత్రమే జరిగేది, పూరిలో మాత్రమే జరిగేది. పూరిలో కాకుండా ఇంకా ఎక్కడా కూడా రథయాత్ర అనేది లేదు. అప్పుడు ఈ ఎప్పుడైతే ఈ నవకళేవరం జరిగినప్పుడు ఈ రథయాత్రకి వచ్చే వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ మంది వస్తారంట. ఎప్పుడు వచ్చే కంటే కూడా చాలా ఎక్కువ మంది భగవంతుని దర్శనం చేసుకోవడానికి వస్తారంట. దాదాపుగా 25 లక్షల కంటే ఇంకా ఎక్కువ మందే వస్తారు. మనకి ఈ రథయాత్ర అనేది ఎంత ప్రత్యేకం అంటే, కేవలము మనం ఎక్కడైనా సరే ఏ మందిరంలో చూసినా సరే ఉత్సవ విగ్రహాలు వేరే ఉంటారు, మూల విగ్రహాలు వేరే ఉంటారు.
మూల విరాట్ ఎప్పుడు కూడా బయటికి రాడు. మూల విరాట్ అక్కడే ఉంటారు. మళ్ళీ కింద ఉత్సవ విగ్రహాలను పెట్టి ఏ ఉత్సవం చేసినా ఉత్సవ విగ్రహానికే చేస్తారు. కానీ జగన్నాథుడు మాత్రమే ప్రత్యేకంగా రథయాత్రలో మూల విరాట్టే బయటికి వస్తాడు. అక్కడ చూస్తే మీరు మందిరంలో కూడా, ఏ జగన్నాథ మందిరంలో కూడా ఉత్సవ విగ్రహాలు ఉండవు. డైరెక్ట్ గా ఎక్కడికైనా ఆయనే వెళ్ళిపోతాడు అనమాట. స్నానయాత్రకైనా రథయాత్రకైనా జగన్నాథుడే బయటకు వచ్చేస్తాడు. ఎందుకు అలా అంటే ఆయనకి తెలుసు, ఎంతో మంది ఎన్నో జాతుల వాళ్ళు మతాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నన్ను దర్శనం చేసుకునే భాగ్యం ఉండకపోవచ్చేమో అని. మళ్ళీ మనం ఎలాంటి వాళ్ళం, కలియుగంలో స్వయంగా భగవంతుడు దర్శనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా గానీ తీసుకోవడానికి సిద్ధంగా లేని వాళ్ళు ఎంతమందో. వాళ్ళందరినీ కూడా తరించడం కోసం స్వయంగా జగన్నాథుడే బయటికి వస్తాడు. మనము చూడవచ్చు, ఇంతకు ముందు ఏం జరిగింది, సత్యయుగంలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు యుద్ధం చేసేవాళ్ళు. ఎలా యుద్ధం చేసేవాళ్ళు అంటే, వాళ్ళు ఒక గ్రహంలో ఉంటే ఇంకో గ్రహం మీదకి వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు. మనం చూసాం, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు గ్రహాల మీదకే వెళ్ళి యుద్ధం చేసేవారు, వేరే గ్రహాల మీదకే వెళ్ళి. అది సత్యయుగంలో. ఆ తరువాత త్రేతాయుగంలో ఏం జరిగింది, రామచంద్రుడు భారతదేశం నుంచి శ్రీలంక వెళ్తాడు రావణాసుని వధించడానికి. అంటే ఇది ఒక దేశము, అది ఒక దేశము, ఒక దేశం ఇంకో దేశం మీద యుద్ధం చేసేది. ఆ తర్వాత ద్వాపర యుగంలోకి ఏమొచ్చింది మాతాజీ, ఒక్కొక్క ఊరు ఇక ఎదురెదురుగానే మాట్లాడి ఇంకా ఒక్కొక్క ఊరు ఊరు ఒక ఊర్లో కాదు, ఒకే ఒకే కుటుంబంలో ఉన్న ఫ్యామిలీలో ఒకే సోదరు, ఫ్యామిలీలో ఆ, ఒకే కుటుంబంలో ఉన్న సోదరుల మధ్యలోనే యుద్ధం. కలియుగంలో ఒకే మనిషిలో వాళ్ళలో వాళ్ళకే యుద్ధం. కాసేపడేమో ఎంతో గొప్ప వాళ్ళలాగా ఉంటారు, కాసేపటికి వాళ్ళ అసలు రంగులు బయటకు వస్తాయి. అంటే ఏమిటి, ఒక మనిషిలోనే యుద్ధం జరుగుతుంది. అలాంటి మనకి కలియుగ వాసులకి ఎంతమంది జగన్నాథుడి దర్శించుకుంటారో లేదో, వాళ్ళందరూ తరిస్తారో లేదో అని జగన్నాథుడే మనని తరించడం కోసం ఉత్సవమూర్తి స్వయంగా కాకుండా డైరెక్ట్ గా మూల విరాట్టే బయటకు వస్తాడు. యాక్చువల్ గా ఇప్పుడైతే ఆ పద్ధతి లేదు, కానీ ఇంతకు ముందు ఈ మధ్య కాలం వరకు కూడా జగన్నాథుడు, నేను చాలా మంది డివోటీస్ ని అడిగాను, వాళ్ళు కూడా వెళ్ళి జగన్నాథుడిని మూల విరాటిని ఆలింగనం చేసుకున్నారంట. అంటే మరి మూల విరాట్ బయటికి వచ్చినప్పుడు ఎవరైనా వెళ్ళి జగన్నాథుడిని దర్శనం చేసుకోవచ్చు, ఆయన్ని తాకవచ్చు, ఆయన ఆలింగనం కూడా చేసుకోవచ్చు. అవునా కేవలం మాకు అవును మాధవి, జగన్నాథుడికి మాత్రమే ప్రత్యేకం. తర్వాత దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అందరూ వస్తున్నారని ఈ మధ్య ఆ పద్ధతిని తీసేశారు. కానీ ఈ మధ్య కాలం వరకు అది ఉందన్నమాట. అందరూ కూడా వెళ్ళి జగన్నాథుని పట్టుకోవచ్చు. అలా ఈ జగన్నాథుడు మనందరం కోసం బయటికి వస్తున్నాడు. ఇది ఆయన ఇంతగా కృప చూపిస్తున్నాడు, కానీ ఇది కేవలం పూరి వాసులకి మాత్రమే, పూరికి దగ్గరలో ఉన్న అందరు భక్తులు మాత్రమే వెళ్తారు. ఇప్పుడు జగన్నాథ రథయాత్రకి అందరూ వెళ్ళలేరు కదా, కేవలం భక్తులు జగన్నాథుడి గురించి తెలిసిన వాళ్ళే వెళ్తారు. ఇంత చెప్పుకుంటున్నాం, మనం ఎప్పుడైనా రథయాత్రకి వెళ్ళామా? వెళ్ళలేదు. లేదు. అందుకని ఆ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏం చేశారంటే, ఆయన ఒకటి చెప్పారనమాట. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు జగన్నాథ మందిరం దగ్గరలో అలహరనాథ మందిరం ఉంటుంది, మనం ఇంతకు ముందు కూడా చర్చించుకున్నాం. ఈ అలహరనాథ మందిరంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారనమాట, ఈ జగన్నాథుడు కేవలం ఇక్కడ మాత్రమే కాదు, ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్ళి అక్కడ కూడా రథయాత్ర చేసుకుంటాడు అని, అక్కడ రథయాత్ర జరుగుతుంది అని, ఫ్లైట్ ఎక్కి వేరే దేశానికి వెళ్తాడు అని. దీన్ని పూర్తి చేశారు స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారు. ప్రభుపాదుల వారికి జగన్నాథ్ అన్న రథయాత్ర అన్న ఎంత ఇష్టం అంటే, చిన్నప్పుడు ఆయన అలిగారంట. ప్రభుపాదుల వారు అలిగినప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏం కావాలి నీకు? మనలాంటి వాళ్ళైతే ఏదో ఒకటి, అది కావాలి ఇది కావాలని, బొమ్మలు కావాలని, చాక్లెట్ కావాలని ఇవి అడిగేవాళ్ళు. కానీ ఆయన ఏం అడిగారంటే, నాకు రథం కావాలి అని అడిగారు. రథం కావాలి అంటే వాళ్ళకి తెలిసిన బంధువులది తీసుకొని దాన్ని మంచిగా ఆల్టర్ చేసి రిపేర్ చేసి ఆ వాళ్ళ కొడుకు ఇచ్చారనమాట. ఇస్తే అప్పట్లోనే ప్రభుపాదుల వారికి అప్పుడు 5 సంవత్సరాలు ఏమో వయసు. ఆయన ఏం చేశారంటే, మరి రథయాత్ర చేయాలంటే డబ్బులు కావాలి కదా, మరి నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి?
అని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి డొనేషన్ కలెక్ట్ చేశారంట. అప్పుడే కలెక్ట్ చేసి అందరి దగ్గర వాళ్ళందరినీ కూడా మా ఇంట్లో రథయాత్ర జరుగుతుంది అని ఇన్వైట్ చేశారు. అందరిని చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి రథయాత్ర చేశారనమాట ప్రభుపాదుల వారు వాళ్ళ స్నేహితులతో కలిసి. ఎలా రథయాత్ర చేశారో అలానే చేశారు. అది చూసి బంధువులు వీళ్ళందరూ కూడా చాలా సంతోషించారు. ఇప్పుడు ఆయన చెప్పారు, ఇక్కడ ఈ రథయాత్ర ఇక్కడ జరుగుతుంది కాదు, ఈ రథయాత్ర అమెరికా వెళ్తుంది, కెనడా వెళ్తుంది, యూరోప్ వెళ్తుంది అని చిన్నప్పుడే చెప్పారనమాట. అది విని ఏదో చిన్న పిల్లవాడు ఏదో చెప్తున్నాడులే అని అందరూ మురిసిపోయారు, సంతోషించారు. కానీ అది ఎవ్వరూ నమ్మలేదు. కానీ భవిష్యత్తులో అది చేసి చూపించారనమాట. అది నిజం ఇప్పుడు చేశారు. కూడా ఎప్పుడైనా కానీ రైల్వే స్టేషన్ కి వెళ్ళినా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏదన్నా దొరికితే ట్రైన్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఆయన ఒకటే చూసేవారనమాట. పూరికి వెళ్ళడానికి ట్రైన్ ఎప్పుడు ఉంది, ఏ టైంలో ఉంది, టికెట్ ఎంత, ఎలా వెళ్ళాలి అని తెలుసుకునేవారు. పూరికి ఎలా వెళ్ళాలి, బృందావనికి ఎలా వెళ్ళాలి, ఆయనకి ఈ రెండే చిన్నప్పుడు. అలా తెలుసుకుని ఆయన చిన్నప్పటి నుంచి కూడా అదే కోరిక, జగన్నాథుడిని విశ్వం మొత్తం తిప్పాలి అని. ఆ తర్వాత ఆయన ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళిన తర్వాత మనం చూసాం, ఒక మాతాజీ అనుకుందనమాట, ప్రభుపాదుల వారికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంది. ఈయన ఒక సాధువు, ఈయనకి ఏం నచ్చుతుంది, ఈయనకి ఏమి ఇవ్వాలి ఆమెకు అర్థం కాలేదు. అయితే ఒక స్టోర్కి వెళ్ళిందంట. ఇండియన్స్ మాత్రమే వచ్చి అక్కడ తీసుకుంటారు. ఆ స్టోర్ లో చూస్తే ఈ బొమ్మలు కనిపించాయి, జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రమాయి. అయితే ఆ మాతాజీ ఏం చేసిందంటే ఆ స్టోర్ యజమాని చూడకుండా కేవలం జగన్నాథుని మాత్రం తీసుకొచ్చి ప్రభుపాదుల వారికి ఇచ్చింది అనమాట. ప్రభుపాదుల వారు చూడగానే చాలా సంతోషంగా ఫీల్ అయ్యి ప్రణామం చేసి, నువ్వు ఇది ఒకటే తీసుకొచ్చావేంటి, దీంతో పాటు ఇంకో రెండు బొమ్మలు ఉండాలి కదా, ఒక ఆయన తెల్లగా ఉంటాడు, ఒక ఆమె పచ్చగా ఉంటుంది, అవి లేవా అంటే అవి కూడా ఉన్నాయి, అయితే నువ్వు వెళ్ళి అవి కూడా తీసుకురా. అయితే వెళ్తే చెప్తే ఆ మాతాజీ అవి కూడా తీసుకొచ్చింది అనమాట. ఎప్పుడైతే అవి కూడా తీసుకొస్తే అవి చూపించి అక్కడ ఉన్న భక్తులు ఎవరైతే, ఆయనకి బాగా కార్పెంటరీ వచ్చు ఆ భక్తుడికి, చెప్పారనమాట, నువ్వు ఇప్పుడు ఇలా చూస్తున్నావు కదా, ఇలాంటి సేమ్ విగ్రహాలని పెద్దగా తయారు చేయగలవా అని చెప్పారు. చేస్తాను ప్రభుపాద, నేను తయారు చేయగలను. ఆ విగ్రహాలని తయారు చేయించిన తర్వాత రథాన్ని కూడా తయారు చేయించారు. ఎలా తయారు చేయాలో చెప్పి రథాన్ని కూడా తయారు చేపించిన తర్వాత అప్పుడు రథయాత్రని ప్రారంభించారు మొదటిసారి అమెరికాలో. ఆ మాతాజీ తర్వాత జయానంద సరస్వతి, జయానంద్ కూడా చేస్తారు కదా మాతాజీ. జయానంద ప్రభు. జయానంద్. జయానంద ప్రభు రథాన్ని తయారు చేశారు. అలా భక్తులందరూ కూడా కలిసి రథయాత్రని మొదటిసారి చేశారన్నమాట. ఇప్పుడు మనకి మొదటిసారి అక్కడ జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఇప్పుడు హైదరాబాద్ లోనే ఎన్ని రథయాత్రలు, మా బెంగళూరులో ఎన్ని రథయాత్రలు జరుగుతున్నాయి, మా టెంపుల్ నుంచి మాది, ఇంకా వేరే టెంపుల్ వాళ్ళు కూడా ఎన్నో రథయాత్రలు, ఒక్కొక్క ఊర్లో ఎన్ని రథయాత్రలు జరుగుతున్నాయి. ఒకవేళ మనకి ప్రభుపాదుల వారి అవకాశం ఇవ్వకపోయి ఉంటే ఎన్ని రోజులైనా ఆ పూరిలో జరిగే రథయాత్రని టీవీలో చూడటం తప్ప ఎప్పటికీ వెళ్ళేవాళ్ళం కాదు మనం. అవును మాతాజీ. ప్రతి ప్రతి ఒక్కళ్ళకి కూడా రథయాత్రలో పాల్గొనే అవకాశాన్ని స్వయంగా ప్రభుపాదుల వారు ఇచ్చారు. ప్రభుపాదుల వారు మనకి ఇచ్చారు మాతాజీ. అయితే అప్పట్లో ప్రభుపాదుల వారు మొత్తం ప్రపంచమంతా దీన్ని వ్యాప్తి చేశారు. కానీ అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నారు కదా మన ఇండియాని. అప్పట్లో వాళ్ళు 1516 లోనే వచ్చారు, 16, 17, 18 అలా వాళ్ళు వచ్చినప్పుడు చూశారనమాట. చూసి ఇప్పుడంటే మనకి మెసేజ్ రావడానికి టీవీ ఉంది, ఫోన్ ఉంది, రేడియోలు వచ్చినాయి, అవన్నీ కూడా ఏమీ లేవు అప్పుడు. అసలు వాళ్ళకి ఏ విధమైన కమ్యూనికేషన్ సిస్టమే లేదు. అయినా సరే కరెక్ట్ గా రథయాత్ర ఏ రోజు జరుగుతుందో ఆ రోజు మొత్తం భారతదేశం నలుమూలల నుంచి కూడా అందరు ఒరిస్సాకు వచ్చి రథయాత్రలో పాల్గొనేవారు. ఇది చూసి వాళ్ళకి ఆశ్చర్యం అనిపించింది అనమాట. వీళ్ళందరికీ ఎలా తెలుసు ఇక్కడ ఈ రోజు ఇది జరుగుతుందని, ఇంతమంది ఎలా వచ్చారు, వీళ్ళ వీళ్ళ ధర్మం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంది, ఎంతో మూలాల్లోకి పాతుకొని పోయింది వీళ్ళ ధర్మము, దీన్ని ఎలా అయినా తీసేయాలి అని అనుకున్నారంట. అప్పుడు ప్లాన్ వేశారనమాట ఆంగ్లేయులు.
అది చిన్నగా తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ కూడా చేశారనుకోండి, వాళ్ళు సక్సెస్ కూడా అయ్యారు చాలా వరకు. అందుకే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అన్ని మనం వదిలేయబట్టే ఇప్పుడు ఇలా ఉన్నాం. అది వేరే విషయం. అయితే అప్పుడు వాళ్ళు చాలా విధాలుగా ఈ రథయాత్రని ఫెయిల్ చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎప్పుడు కూడా రథయాత్ర ఫెయిల్ అవ్వలేదు, సక్సెస్ అయింది. ఇంకా బాగా సక్సెస్ అవుతూనే ఉంది అప్పటి నుంచి. బ్రిటిషర్స్ మాత్రము రథయాత్రని చూసి చాలా ఆశ్చర్యపోయారనమాట. మన ప్రతి ఒక్క విధి విధానాన్ని చూసి కూడా వాళ్ళు ఇన్సల్ట్ చేయాలని చూశారు. జగన్నాథుడికి జ్వరం వస్తుందంటే కూడా దాన్ని కూడా వాళ్ళు ఇన్సల్ట్ చేయాలని చూశారు. కానీ వాళ్ళు ఏది చేయలేకపోయారు. అయితే ఈ రథయాత్ర అనేది మనం చెప్పుకున్నాం ఎలా జరుగుతుంది అంటే, శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది అంటే, ఇంద్రజుమ్న మహారాజు ఈ మొత్తము జగన్నాథ మందిరంలో జగన్నాథుడి ప్రాణ ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత జగన్నాథుడితో స్వయంగా మాట్లాడతాడని మనం నిన్న చర్చించుకున్నాం. అయితే జగన్నాథుడిని 3 కోరికలు అడిగారనమాట ఇంద్రజుమ్న మహారాజు. అందులో మొట్టమొదటిది ఏమిటి అంటే, నాకు సంతానం వద్దు. ఎందుకు వద్దండి సంతానం? ఎవరైనా సంతానం వద్దని కోరుకుంటారా? ఆయన కోరుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇంత తయారు చేసి ఇంత మందిరాన్ని స్థాపించిన తర్వాత ఎవరో నా పుత్రుడు ఒకళ్ళు పుట్టి ఇదంతా నాది, దీని మీద అధికారం నాకు కావాలి అని అంటారేమో. అందుకే నాకు అసలు సంతానమే వద్దు. రెండవ కోరిక, మీరు ఎప్పుడైతే మేము భోగా సమర్పించినప్పుడు భోగా స్వీకరించిన తర్వాత చెయ్యి కడుక్కుంటారు కదా, ఆ చెయ్యి కడిగిన తర్వాత చెయ్యి ఆరే లోపే మళ్ళీ ఇంకో భోగా వస్తుంది, మళ్ళీ అది కూడా అది కూడా స్వీకరించాలి. అది రెండవ కోరిక. ఎందుకండి అంత భోగా అంటే, నీ ప్రసాదం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ప్రసాదాన్ని తిని తరించాలి. అందుకని ఇది నా కోరిక. ఎప్పుడు కూడా నువ్వు భోగా స్వీకరిస్తూనే ఉండాలి, ఆ ప్రసాదం భక్తులకి పంచి పెడుతూనే ఉండాలి. సరే అన్నారు. మూడవ కోరిక, ప్రతి రోజులో కూడా 8 ప్రహారాలు ఉంటాయి. ప్రతి రోజులో 8 ప్రహారాలు ఉంటాయి. ఈ 8 ప్రహారాల్లో 7 ప్రహారాలు నువ్వు దర్శనం ఇస్తూనే ఉండాలి. కేవలం ఒక్క ప్రహారం మాత్రమే, అప్పుడు కూడా జగన్నాథుడికి ఏం లేదు, కాకపోతే మందిరం క్లోజ్ చేస్తారు ఒక ప్రహారం. అయితే ఆ ఒక ప్రహారంలో కూడా ఆయనకు రెస్ట్ ఉండదు. అప్పుడు దేవి దేవతలు వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారు. ఆయనకి రెస్ట్ అనేది ఇప్పుడు ఏ మందిరాన్ని చూసినా ఆయనకి కాస్త రెస్టింగ్ టైం ఎక్కువ ఉంటుంది. జగన్నాథుడికి మాత్రం లేదు. ఎందుకంటే మీరు జగన్నాథుడి విగ్రహాన్ని ప్రత్యేకంగా చూడండి. జగన్నాథుడికి కను రెప్పలు ఉండవు, కళ్ళు మాత్రం ఇంత పెద్దగా ఉంటాయి. మనం కోపంగా కళ్ళు తెరిస్తే ఎంతలా ఉంటాయి, అంతకంటే ఇంకా చాలా పెద్దగా ఉంటాయి అనుకోండి. కను రెప్పలు అనేవి ఉండవు, కళ్ళు మూసుకోలేడు ఆయన. ఎందుకు? ఆయన కోరుకున్నాడు ఏమిటి, నా భక్తుల్ని ఎప్పుడు నేను చూస్తూనే ఉండాలి, ఎప్పుడు చూస్తూనే ఉంటేనే నేను వాళ్ళ మీద నా కృప చూపించగలను అని. ఆయన కళ్ళు రెప్పలు ఉండవు, అందుకే ఆయన రెస్ట్ అనేది తీసుకోడు. జగన్నాథుడి యొక్క కళ్ళు ఈ ఎరుపులో కూడా మధ్యలో ఇటు చివరిలుగా ఈ ముందుగా ఈ చివరిలో ఎలా ఉంటుందంటే ఎరుపు రంగు ఉంటుందన్నమాట. ఎవరైతే భక్తులు ఉంటారో శుద్ధ భక్తులకి వాళ్ళ కళ్ళు ఎక్కువగా తడిగానే ఉంటాయంటే, తడిగా ఉన్నప్పుడు ఈ ముందు ఇక్కడ వాళ్ళ కళ్ళు ఎర్రగా ఉంటాయి అన్నమాట. ఇక జగన్నాథుడు అయితే ఎప్పుడూ కరుణతోనే నిండి ఉంటాడు. అందుకని ఎప్పుడు ఆయన కళ్ళల్లో మధ్యలో అటువైపు ఇటువైపు ఎరుపు రంగు ఉంటుంది. అలా ఎంతో ప్రత్యేకం జగన్నాథుడి యొక్క కృప. ఆయన కోరుకున్నాడు. ఈ 3 విన్న తర్వాత వాళ్ళ భార్య గుండిచా మాత కనిపించింది అనమాట మనసులో. నా భర్త అయితే కోరుకున్నాడు, జగన్నాథుడు అయితే ఇచ్చాడు, మరి నాకు పుత్రుడు కూడా లేరు అని ఆ మనసులో ఎప్పుడైతే ఆ బాధ అనిపించిందో ఆమెకి, ఆయన చెప్పాడు, నువ్వేమి బాధపడకు, ప్రతి సంవత్సరం కూడా వచ్చి నేను నీ దగ్గరికి వచ్చి నీ దగ్గర కొంతకాలం గడిపి నేను వెళ్తా. అలా ప్రతి సంవత్సరం కూడా రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? శ్రీమందిరం నుంచి గుండిచా మందిరానికి వెళ్తుంది. అక్కడ 7 రోజులు ఉన్న తరువాత ఆయన మళ్ళీ తిరిగి శ్రీమందిరానికి వస్తుంది. అలా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ తల్లి గారి దగ్గర, అంటే ఆమెను తల్లిగా భావించారు. ఆయన చెప్తారన్నమాట జగన్నాథ్, నన్నే పుత్రుడిగా స్వీకరించు, నేనే పుత్రుడిని నీ దగ్గరికి వచ్చి ప్రతి సంవత్సరం దర్శనం చేసుకుంటాను. కేవలం అంతేకాదు, మీ ఇద్దరికి పూర్తిగా మీరు శరీరాన్ని వదిలిన తర్వాత కూడా కొడుకులాగా ఎలా మీకు దాన సంస్కారాలు చేస్తారో మీ కొడుకు, అలానే నేనే చూసుకుంటాను.
మీకు అన్ని సంస్కారాలు కూడా నేనే చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. ఎక్కడైతే ఆయన ఎక్కువగా ప్రేమిస్తాడో, ఎక్కువ ఆయన మనసు ఎక్కడ ఉంటుందో అక్కడికి వెళ్తే ఎక్కువ ప్రత్యేకం. అందుకనే మీరు శ్రీమందిరానికి వెళ్లి జగన్నాథుని దర్శనం చేసుకుంటే 10 సార్లు చేసుకున్నా కానీ, గుండిచా మందిరంలో ఒకసారి దర్శనం చేసుకున్నా కానీ ఇది 10 సార్లు అది ఒక దర్శనంతో సమానం అంట. అది కూడా ముఖ్యంగా రాత్రి సమయంలో గుండిచా మందిరంలో దర్శనం చేసుకుంటే ఇంకా ఎక్కువ ప్రాముఖ్యం. అందుకే జగన్నాథ మందిరానికి వెళ్తే రాత్రి సమయంలో ఎక్కువ మంది భక్తులు ఉంటారు. శయన శయన హారతి ఎవరికైతే ఆ ప్రాముఖ్యత తెలుస్తుందో వాళ్ళు రాత్రి సమయంలో శయన హారతికి వెళ్తారు గుండిచా మందిరానికి. అలా ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చూస్తే ఈ రథయాత్ర అనేది మనం చెప్పుకున్నాం, మొన్న కూడా చెప్పుకున్నాం. ఏంటి ఎప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్రానికి వెళ్ళినప్పుడు, కురుక్షేత్ర మహాసంగ్రామం అయిపోయిన తర్వాత అక్కడికి గోపికలు వచ్చి కృష్ణుణ్ణి చూసి ఆయన ఐశ్వర్య భావంలో ఉన్నాడు, ఇక్కడ వాళ్ళకు నచ్చలేదు. అందుకని అక్కడి నుంచి వాళ్ళు ఆయన్ని తీసుకుని వెళ్తారు, బృందావనికి తీసుకుని వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు రథంలో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క చున్నీలతోని ఆయన లాగాలని చూస్తారు ఆ రథాన్ని మనసులోని. అందుకని అప్పటి నుంచి రథయాత్ర అనేది ప్రారంభమైంది. అందుకని ఈ శ్రీక్షేత్రం ఏమో ద్వారక అయితే, ద్వారకా కురుక్షేత్రం, ద్వారక అయితే ఈ గుండిచా మందిరం ఏమో బృందావనం. బృందావనం. అలా మనము ప్రత్యేకంగా ఇదేమో నీలాచలం శ్రీక్షేత్రము, గుండిచా మందిరం ఏమో సుందరాచలం. అయితే ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏముంటి అంటే, ఇప్పుడు మనం చూస్తే ఈ జగన్నాథ మందిరంలో శ్రీక్షేత్రం నుంచి గుండిచా మందిరం వరకు కూడా మొత్తం గ్రాండ్ రోడ్ చాలా పెద్ద వెడల్పుగా ఉంటుంది, చాలా పొడవుగా ఉంటుంది. ఒకప్పుడు ఈ రెండు మందిరాల మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేదంట. అందుకని కొంత దూరం మాత్రం ఆయన రథాల్లో వచ్చి మళ్ళీ పడవలో అది దాటి తర్వాత మళ్ళీ ఇక్కడ వేరే రథాల్లో ఎక్కి గుండిచా మందిరానికి వెళ్ళేవారు. తర్వాత ఆ నది అనేది మాయమైపోయింది. ఆ తర్వాత కేవలం రోడ్డు మాత్రమే ఉంది. మనం చెప్పుకున్నాం ప్రత్యేకంగా 3 రథాలని తయారు చేస్తారు. 3 రథాల్లో కూడా జగన్నాథుడు ముందుగా బలభద్రుడు వెళ్తాడు, ఆ తర్వాత సుభద్రామాయి వెళ్తుంది, తర్వాత జగన్నాథుడు చిన్నగా వెళ్తాడు అనమాట. బలభద్రుడు సుభద్రామాయి వెళ్ళినా జగన్నాథుడు ఆయనకి ఇష్టం వెళ్తే వెళ్తాడు, లేకపోతే లేదు. మరి ఎంత ఫోర్స్ గా రథాన్ని లాగినా సరే జగన్నాథుడు ఎలా కోరుకుంటే అలా జరుగుతుంది. ఆయన ఫాస్ట్ గా పోవాలనుకుంటే రథం ఫాస్ట్ గా వెళ్తుంది, ఆయన వద్దు అనుకుంటే ఎన్ని రోజులైనా చాలా స్లోగా వెళ్తారు కొన్నిసార్లు. దీన్ని కూడా బ్రిటిషర్స్ ఏదో ప్రయత్నం చేశారనమాట, త్వరగా చెయ్యాలి అని, ఆపాలి అని. వాళ్ళ వల్ల ఏది కాలేదు. అలా 3 ఈ రథయాత్ర మొత్తం జరిగి 3 రథాలు కూడా అక్కడికి వెళ్ళి జగన్నాథుడు అక్కడికి 7 రోజులు ఆయన రెస్ట్ తీసుకుంటారు అక్కడ గుండిచా మందిరంలో ఉండి. తిరిగి మళ్ళీ బయలుదేరి శ్రీక్షేత్రానికి వస్తారు. మనం చెప్పుకున్నాం జగన్నాథ స్నానయాత్ర జరిగింది. ఎప్పుడైతే జగన్నాథ స్నానయాత్ర జరుగుతుందో, స్నానయాత్ర జరిగిన తర్వాత ఆయన మళ్ళీ స్నానయాత్ర కోసం బయటకు వస్తారు. బయట స్నానయాత్ర జరుగుతుంది. అది జరిగిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి శ్రీమందిరంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 15 రోజులు ఆయనకి ఆరోగ్యం బాగుండదు. అది లీల అన్నమాట. ఆ లీలలో ఎంతో మంది సబర జాతి ప్రజలు వచ్చి ఆయనకి చికిత్సలు చేస్తారు. ఆ తరువాత మళ్ళీ రథయాత్ర కోసం బయటికి వస్తాడు. బయటికి వచ్చి గుండిచా మందిరానికి వెళ్ళి అక్కడ 7 రోజులు ఉండి తిరిగి మళ్ళీ మందిరానికి వస్తారనమాట, శ్రీక్షేత్రానికి. అలా పూర్తిగా రథయాత్ర ఆ శ్రీక్షేత్రానికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తారు శ్రీమందిరంలోకి. ఈ మధ్యలో ఆ వెళ్ళి ఇలానే వెళ్ళి వస్తే ఇంకా రాలేదు అని లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అందుకని లక్ష్మీదేవి కూడా వెళ్తుంది మధ్యలో గుండిచా మందిరానికి. వెళ్ళి నువ్వు ఇక్కడే ఉండి ఇన్ని రోజులైనా రావా అని ఏం చేస్తుంది, రథాన్ని విరక్కొట్టేసి వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళు రిపేర్ చేస్తారు. రథాన్ని విరక్కొట్టి వస్తుంది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంటుంది, ఆమె కోపం వస్తుంది. అప్పుడు ఆమె కోసం ఎన్నో పంపిస్తాడనమాట. ఎన్నో అందమైన రుచికరమైన స్వీట్స్ ని, పూలని, వస్త్రాలని, ఆభరణాలని లక్ష్మీదేవి కోసం జగన్నాథుడు పంపించి ఆమెను కాస్త రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆమె శాంతించి జగన్నాథుడిని మందిరంలోకి ఎలో చేస్తుంది. అయితే ముఖ్యంగా ఏమిటి అంటే ఈ రథయాత్రలో
ఈ జగన్నాథుడిని బయటికి తీసుకుని వచ్చినప్పుడు జగన్నాథుడు వెయిట్ చాలా ఎక్కువగా ఉంటాడు అనమాట. ఆయన ఎవరు కూడా ఎత్తలేరు. అందుకని ఏం చేస్తారంటే మొత్తము ఇక్కడి నుంచి మీరు చూస్తే రథయాత్రలో ఇక్కడి నుంచి జగన్నాథుడికి అంతా కూడా ఆ మొత్తము బట్టలతోని చుడతారనమాట, వస్త్రాలతో. పైన ఒక సిల్క్ వస్త్రాన్ని చుడతారు మొత్తం, పట్టు వస్త్రాన్ని. వాటికి మళ్ళీ తాళ్ళని కడతారనమాట. ఇక్కడి నుంచి తాళ్ళని కట్టి లాగుతా ఉంటారు రథంలోకి తీసుకొని వెళ్ళడానికి. అది చాలా పెద్ద ప్రాసెస్ అన్నమాట. ఆయన వెళ్ళకపోతే పాండాలంటే జగన్నాథుని తిడతారంట. ఓ నల్లవాడా, ఇంకా ఎంతసేపు ఉంటావు ఇలా కదలకుండా, పద పద అని లాగుతూ ఉంటారు. ఎలా లాగినా గాని పాండాలు ఆయనకి ఇష్టమే. అలా గట్టిగా లాగి పైకి తీసుకుని వెళ్తారు. అయితే చూడండి, అంత బరువున్న జగన్నాథుని కూడా వాళ్ళు పట్టుకొని ఇంకా నృత్యం చేపిస్తారు. ఆ జగన్నాథుడిని తీసుకొని వెళ్ళే ఆ ఆ ఉత్సవం కూడా చాలా కన్నుల విందుగా ఉంటుందన్నమాట. తర్వాత మనకి రథయాత్ర ప్రారంభమైనప్పుడు మనకి టీవీలో లైవ్ షో వస్తుంది పూరి నుంచి. వీలైన వాళ్ళందరూ కూడా అది చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా టైం ఉందా మాతాజీ? ముగిద్దామా మాతాజీ? ఇంకొంచెం ఏమైనా చర్చిద్దామా? 7:16 అయింది మాట్లాడి. ఇంకా చెప్పండి. ఇంకో ఇంకా పావు గంట చెప్పండి. టైం ఉంది మాట్లాడితే. అయిపోయింది. గుండిచా మందిరం పూరిలోనే మాతాజీ. గుండిచా మందిరం కూడా పూరిలోనే. గ్రాండ్ రోడ్ కి శ్రీ మందిరానికి గుండిచా మందిరానికి ఒక 3-4 కిలోమీటర్లు ఉంటుంది మధ్యలో, అంతే. మాతాజీ ఈ రథయాత్రప్పుడే కాకుండా వచ్చేప్పుడు కూడా దర్శనం చేసుకోవచ్చా మాతాజీ? గుండిచా మందిరం ఉంటుందా? ఉంటుంది మాతాజీ, కానీ అక్కడ ఏమీ ఉండదు గుండిచా మందిరంలో. ఓన్లీ రథయాత్ర. అంటే ఆ వారం రోజులు విశేష పూజలు జరుగుతాయి అంతేగా మాతాజీ? మిగిలిన టైంలో అక్కడ ఏమి ఉండదు. ఎవరు కూడా ఎక్కువ వెళ్ళరు. వెళ్ళరు. వెళ్ళి వస్తారేమో కానీ ఏమీ ఉండదు అక్కడ. ఓకే, ఇంకా మనము జగన్నాథుడి యొక్క ఆ భోగా గురించి చర్చించుకుందాం మాతాజీ. మీ అందరికి ఓపిక ఉందంటే ఇంకొక 10 minutes. చెప్పండి మాతాజీ. చెప్పండి మాతయ్య. చెప్పండి మాతాజీ, చెప్పండి. ఇంకా చాలా ముఖ్యమైనది జగన్నాథుడి యొక్క ప్రసాదం. అది చాలా దివ్యమైనది. మనకి ఎవరైతే జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తినవచ్చు. వీళ్ళకి జగన్నాథ ప్రసాదం దొరుకుతుంది, వాళ్ళకి దొరకదనేది లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్కండిషనల్ గా, ఎటువంటి రూల్స్ లేకుండా ప్రతి ఒక్కళ్ళు జగన్నాథుడి యొక్క ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. ఎవరైతే ఆ జగన్నాథ ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి భౌతికమైన కోరికలు తగ్గిపోతాయంట. ఎంతో ప్రత్యేకం. జగన్నాథ ప్రసాదం అంటేనే ఎంతో ప్రత్యేకం. వాళ్ళకి భౌతికమైన కోరికలు తగ్గిపోతాయి. ఇంకా ప్రత్యేకమైనది ఏమిటి అంటే ఈ ఈ భవబంధాల నుంచి కూడా ముక్తి అనేది వస్తుందంట. భవబంధాల మీద వ్యామోహం అనేది తగ్గిపోతుంది. అందుకని జగన్నాథ ప్రసాదం ఎంతో ప్రత్యేకం. అంత ప్రత్యేకమైన మహాప్రసాదాన్ని ఎలా తయారు చేస్తారు, ఎవరు తయారు చేస్తారు, ఆ విధి విధానాన్ని చూద్దాం. జగన్నాథ ప్రసాదాన్ని తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన ఆ ప్రసాదశాల ఉంటుందన్నమాట. అందులో తయారు చేస్తారు. అది పూర్తిగా 1 ఎకరం ప్రదేశంలో పూర్తిగా జగన్నాథుడికి భోగా తయారు చేయడం కోసము ఆ తయారు చేశారనమాట. ఒక పెద్ద వంటశాల. అది ప్రపంచంలోనే పెద్దది. దానికి వరల్డ్ రికార్డ్ ఉందన్నమాట. అంత పెద్ద వంటశాల. మనము జగన్నాథుడి యొక్క మొత్తము ప్రసాదం తయారు చేయడానికి, భోగా తయారు చేయడానికి 40,000 మంది అందులో పాల్గొంటారంట. అన్ని అంచెల్లో ప్రతిరోజు కూడా 40,000 మంది కలిసి 1,00,000 మందికి భోజనాన్ని తయారు చేస్తారు, ప్రసాదాన్ని తయారు చేస్తారు. ప్రతిరోజు 1,00,000 మంది తీసుకుంటారు ప్రసాదాన్ని అక్కడ. ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే ఎంతమంది ఎక్కువ మంది వచ్చినా ప్రసాదం మిగలదు, తక్కువ మంది వచ్చినా కానీ ప్రసాదం అయిపోతుంది. ఎప్పుడు కూడా ప్రసాదం మిగలదు. ఎంతమంది వచ్చినా వడ్డిస్తారు, తక్కువ మంది వచ్చినా కానీ అయిపోతుంది. అది ప్రత్యేకత. కేవలం మహాలక్ష్మి ఆ దానికి ఇన్ఛార్జ్. మహాలక్ష్మియే ప్రత్యేకంగా అక్కడ వంట చేస్తారు కాబట్టి ఆమెకు తెలుసు ఎంతమంది వస్తారు, ఎంతమందికి వంట చేయాలి. అలా మనం చూసుకుంటే ప్రతిరోజు కూడా 752 పాత్రల్ని ఉపయోగిస్తారు. ఎన్ని పాత్రలు? 752 పాత్రలు. అన్ని కూడా మట్టివే. మళ్ళీ ఇంకోటి ఏమిటి,
ప్రతిరోజు కూడా కొత్తవే వాడతారు. ఈ రోజు వాడినవి రేపు వాడరు. ప్రతిరోజు కూడా కొత్త పాత్రలే వాడతారు. అందుకని ఈ జగన్నాథుని బోగా తయారు చేయడానికి, మట్టి పాత్రలు తయారు చేయడానికి 300 కుటుంబాలు కేవలం మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉన్నాయి. జగన్నాథపురిలో 300 కుటుంబాలు వంశాల ఆ వంశాలే అవే వాళ్ళ తరతరాలుగానే అవి మట్టి పాత్రలు తయారు చేస్తూ ఉంటారు. అలా 752 పాత్రల్ని ఉపయోగించి అక్కడ వంట చేస్తారు. ఇంకొకటి ప్రత్యేకత ఏమిటి అంటే, ఎప్పుడైతే వంట ప్రారంభం చేస్తారో పూర్తిగా వంటశాల మొత్తాన్ని కూడా స్థూలంగా సూక్ష్మంగా అంతా క్లీన్ చేసేస్తారు, శుభ్రం చేస్తారు. శుభ్రం చేసిన తర్వాత వంట మొదలు పెడతారు. ఈ వంటలో కూడా ఎక్కడ కూడా ఆ మొత్తం వంటశాలలో కరెంట్ అనేది ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఫ్యాన్ ఉండదు, లైట్ ఉండదు, ఏది ఉండదు. ఎలక్ట్రిసిటీ జీరో. వామ్మో. ఆ ఎలక్ట్రిసిటీ జీరో. ఏది ఉపయోగించు, ఒక ఎలక్ట్రానిక్ ఐటమ్ అనేది ఉండదు. మిక్సీ కానీ ఆ గ్రైండర్ కానీ ఏమీ ఉండవు. అన్నీ కూడా వాళ్ళే తయారు చేస్తారు. ఇప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కొంతమంది ఏమో 1000 మంది వంట వాళ్ళు ఉంటారు, వాళ్ళు కేవలం వంట చేస్తారు. వాళ్లకు సహాయం చేయడానికి అక్కడ 2 బావులు ఉంటాయి. ఆ 2 బావుల నుంచి మాత్రమే జగన్నాథుడి వంట చేయడానికి నీళ్లను తీసుకొస్తారు. ఆ నీళ్లు చేయడానికి సహాయం చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి కట్ చేసే వాళ్ళు ఉంటారు. ఇల్లు ప్రత్యేకత ఏమిటి అంటే, ఇప్పుడు ఒక వంశం వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి కొబ్బరి ముక్కలు చేసి కొబ్బరిని కూర తయారు చేస్తున్నారు అనుకోండి, ఆ వంశంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు ఇంక అదే సేవ చేస్తారు. ఒకళ్ళు గుమ్మడికాయ కట్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఎప్పుడు గుమ్మడికాయలే కట్ చేస్తారు. అంటే తరతరాలుగా ఇంకా అదే సేవ అనమాట. వాళ్ళ ఇందులో కోఆర్డినేషన్ ఉంటుంది, అందరూ కలిసి చేస్తారు. ఇప్పుడు మసాలాలు నూరే వాళ్ళు ఉంటే వాళ్ళు మసాలాలే నూరుతారు. అలా ప్రత్యేకంగా జగన్నాథుడికి వంటల్ని తయారు చేస్తూ ఉంటారు. ఏ ఎలక్ట్రిసిటీ లేకుండా అన్ని చేత్తోనే తయారు చేస్తారు. అయితే ఈ వంట పాత్రలు ముందు చేయడానికి అన్ని ఉన్నాయి, రెడీగా చేస్తున్నారు. కానీ దానికి వాళ్ళు గ్యాస్ సిలిండర్ కానీ ఏమీ వాడరు, కేవలం కలపని మాత్రమే వాడతారు. ఆ అగ్ని కూడా వైష్ణవ అగ్ని, ఏదో మనం ఇలా ఎలిగించి లైట్ ఎలిగించి అలా వాడరు. వైష్ణవ అగ్నితోనే ఆ వంటని తయారు చేస్తారు. ఆ అగ్ని ఎప్పుడు కూడా ఆరిపోదు, ఎప్పుడు అలా వెలుగుతూనే ఉంటుంది. ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే, ఆ కుండల్లో కూడా 3 రకాల సైజులు ఉంటాయి, పెద్దవి, మధ్యస్థమైనవి, ఇంకా చిన్నవి. అలా 9 పాత్రల్ని, 9, 7 నెంబర్ కరెక్ట్ గుర్తులేదు ఏడు మాతాజీ. ఏడు ఏడు ఆ 7 7 పాత్రల్ని చెప్పాను. ఒకదాని మీద ఒకటి ఉంచి వండుతారు. వండినప్పుడు మనకు అనిపిస్తుంది ఫస్ట్ కింద ఉన్న పాత్రలో ప్రసాదం తయారవ్వాలి కదా అని. అలా అవ్వదు. ఫస్ట్ పైన ఉన్న పాత్రలో అవుతుంది, అది తీసిన తర్వాత రెండో పాత్రలో అవుతుంది. అలా 7 కుండలు పెట్టి వంటని పూర్తి చేస్తారు. చేసిన తర్వాత ఆ కుండలు ఎంతో ప్రత్యేకమైనవి. వాళ్ళు వంట తయారు చేసేటప్పుడు కూడా ఎలా అంటే, వాళ్ళు తలకి వస్త్రాన్ని కట్టుకుంటారు, మళ్ళీ ముక్కు మూతి 2 కూడా కవర్ అయ్యేలాగా వస్త్రాన్ని కట్టుకుంటారు. ఇవేమి పడకూడదు, జుట్టు పడకూడదని, వాసన కూడా వాళ్ళకి రాకూడదని. ఎందుకంటే ఇప్పుడు మనం వంటలు చేస్తుంటేనే కొన్నిసార్లు మంచిగా వంట చేస్తే మంచి వాసన వస్తుంది. ఇంకా వాళ్ళు అసలు అన్ని గ్రైండర్ కూడా వాడకుండా మొత్తం కష్టపడి అన్ని మసాలాలు తయారు చేసి చేస్తే ఇంకెంత మంచి వాసన వస్తుంది. వాసన చూసినా కానీ తిన్నట్టే సమానం. అందుకని అంతా కవర్ చేసుకొని వంటల్ని తయారు చేస్తారు. ఆ ప్రత్యేకమైన కుండలు ఎలా ఉంటాయంటే, పొద్దున ఆఫర్ చేసినది అయినా సరే అది అది వేడి అనేది చల్లారదంట. ఆ ప్రసాదం చల్లారిపోదు, వేడిగానే ఉంటుంది. ఆ కుండల్లో వాటిని ప్రత్యేకంగా కవర్ చేసి వాటిని ఆ మొత్తము ప్రసాదాలన్నిటిని కూడా మొత్తం ఆ బోగ తయారు చేశారు కదా, ఎవరు చూడకుండా ఒక ప్రత్యేక మార్గం ఉంటుంది, ఆ మార్గం గుండానే ఒక రూమ్ కి తీసుకుని వెళ్తారు. అయితే ఇందులో కూడా పర్యవేక్షించడానికి ఉంటారు. ఎవ్వరు కూడా బయటి వాళ్ళు ఆ వంటశాలలోకి అడుగు పెట్టలేరు. అంత పెద్ద వంటశాలకి ఒకటే ద్వారం ఉంటుంది. ఎప్పుడు వెళ్ళేవారు తప్పకుండా, కొత్త వాళ్ళు అక్కడికి దరిదాపుల్లో కూడా వెళ్ళలేరు. ఎవరైనా దరిదాపుల్లోకి వచ్చినా కానీ వాళ్ళని తిడతారనమాట. అలా అవన్నీ కూడా తీసుకుని వెళ్తే జగన్నాథుడు ఎక్కడ ఉంటాడో, జగన్నాథుడి ముందు ఒక 2 గదులు ఉంటాయి.
అందులోకి ఇంతకు ముందు ఎంటర్ చేసి జగన్నాథుని ముందుగా దర్శనం చేయించేవారు. ఇప్పుడు అట్లా కూడా చేయడం లేదు, 2 గదుల ముందే ఆపేస్తున్నారు. భక్తులు వచ్చే గది ఒకటి పెద్దగా అది హాల్ ఉంటుంది. అది అయిపోయిన తర్వాత ఆ వెనక గదిలో జగన్నాథుడి యొక్క భోగాన్ని ఆయనకు ఆఫర్ చేస్తారనమాట. ఆయనకి భోగా సమర్పిస్తారు. ఎక్కడైనా చూడండి, ఏ మందిరంలో కూడా భోగా సమర్పిస్తున్నారంటే కర్టెన్ వేస్తారు, భక్తులందరూ వెయిట్ చేయాలి. కానీ ఈయనకు అలా కాదు, అసలు దర్శనం ఆగిపోయేది అనేది ఉండదు, దర్శనం కంటిన్యూస్. మరి ఏం చేయాలి, ఎలా భోగ సమర్పించాలి? ప్రత్యేకంగా భక్తుల వెనకాల గదిలో ఆయనకి భోగాన్ని సమర్పిస్తారు. ఇక్కడి నుంచి ఆయన భోగా తీసుకుంటాడు. అది ఎప్పుడైతే తీసుకుంటారో అక్కడి నుంచి ఆ ప్రసాదం అంతా కూడా జగన్నాథుడు స్వీకరించిన తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా విమలాదేవి దగ్గరికి వెళ్తుంది. మనం చెప్పుకున్నాం విమలాదేవి దగ్గరికి వెళ్తుంది. Yes, తెలుసుగా మాతాజీ. మాతాజీ అందరికీ Yes, విమలాదేవి దగ్గరికి మాతాజీ. ఎందుకు Yes, వెళ్తుందో? మాతాజీ. చెప్పారు. హరే కృష్ణ. తెలియని వాళ్ళు మహాప్రసాదం ఎవరైనా అవుతుంది. ఉన్నారా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ నాకు తెలియదు తెలియదు మాతాజీ, మాతాజీ నాకు కూడా తెలియదు మాతాజీ. ఓకే ఓకే, అయితే ఒక చిన్న పాస్ట్ టైం చెప్తాను. తెలవదు మాతాజీ. ఓకే ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఒకసారి నారద మహాముని వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్తే అక్కడ లక్ష్మీదేవి నారాయణకి సేవ చేస్తూ ఉంది. ప్రతిరోజు కూడా నారద మహాముని వెళ్ళి దర్శనం చేసుకుని ఆయన లక్ష్మీదేవిని ఒక రోజు అడిగారనమాట. ఏమిటి అంటే, అమ్మా నాకు కొంచెం మీ స్వామి వారు ప్రసాదం తీసుకున్నాక ఆ ప్రసాదం కొంచెం నాకు ఇవ్వవా అని అడుగుతారు. తీసుకుంటే ఆ ప్రసాదం ఆయన తినగానే మిగిలిపోయింది, నాకు ప్రసాదంగా ఇవ్వు అంటే ఆమె అంటుందన్నమాట, నారదానికి ఇవ్వాలనే ఉంది నాకు, కానీ స్వామి నిన్ననే చెప్పారు నా ప్రసాదము నేను తీసుకున్న తర్వాత ఈ ప్రసాదాన్ని ఎవరికి ఇవ్వద్దు అని చెప్పారు, నేను ఎలా ఇవ్వను, సరే నేను ప్రయత్నం చేస్తాను. అప్పుడు ఆమె వెళ్ళి స్వామికి చెప్తుంది అనమాట. ఆయన ఏమంటారంటే, ఎవ్వరికి ఇవ్వకు, కానీ నేను ఒకవేళ ప్రసాదం తినేటప్పుడు అటు ఇటుగా చూస్తే మాత్రం అప్పుడు ఇవ్వు అని చెప్తారు. ఒకసారి అలానే స్వామి ప్రసాదం తీసుకుంటూ ఉంటే ఆయన భోగా స్వీకరిస్తూ ఉంటే అటుగా చూశారు. చూడగానే వెంటనే ఆ ప్లేట్ తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి నారద మహామునికి ఇచ్చేస్తుంది. నారద మహాముని ఎంతో సంతోషిస్తాడు. సంతోషి ప్రసాదం అంతా స్వీకరించి సంతోషంగా అన్ని లోకాలు తిరుగుతూ నృత్యం చేస్తూ ఉంటాడు. అలా చేస్తూ చేస్తూ ఆయన కైలాసానికి కూడా వెళ్తారు. వెళ్తే శివపార్వతులు ఇద్దరు కూడా చూసి ఎంతో సంతోషిస్తారు. శివపార్వతులను చూసి దండవత్ ప్రణామం చేస్తారు నారద మహాముని. అప్పుడు శివుడు ఆలింగనం చేసుకొని, నారద ఏంటి ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నావు, ఏంటి ప్రత్యేకత? అప్పుడు ఆయన చెప్తారనమాట, నాకు స్వామివారి ప్రసాదం దొరికింది, నేను స్వీకరించి వస్తున్నాను. అప్పుడు ఆయన అడుగుతారు, మనము నాకు ఇంత ఆత్మీయుడు కదా, నా దగ్గరకు వచ్చావు చూడ్డానికి, వచ్చేటప్పుడు కొంచెం ప్రసాదం తీయకూడదా అని అడుగుతాడు అనమాట. అయ్యో నాకు గుర్తు లేదండి, మరి నేను మొత్తం స్వీకరించాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఏమైనా కొంచెం ఉంటుందేమో చూడు అంటే ఆయన ప్రసాదం ఆయన గోళ్ళల్లో విరుక్కున్నది కొంచెం శివుడికి పెడతాడనమాట. ఆయన కూడా ఆనందంతో నృత్యం చేయడం మొదలు పెడతాడు. మొదలు పెడితే పార్వతీదేవి చూస్తుంది, నేను అర్ధాంగిని అయితే నాకు ఇవ్వకుండా నువ్వు ఒక్కడివే ప్రసాదం తీసుకుంటావా అని ఆమెకు కోపం వచ్చి ఆమె వెళ్ళి తపస్సు చేస్తుంది. తపస్సు చేసి జగన్నాథుడిని అడుగుతుంది అనమాట, నాకు నీ ప్రసాదం కావాలి, నీకొక్కదానికైనా అంటే నా సంతానానికి కూడా కావాలి, నా సంతానం సరే ఇద్దరే కదా, సరే ఇస్తాను, మీ సంతానానికి నీకు తదాస్తు. అప్పుడు చెప్తుంది అనమాట, నా సంతానం అంటే గణేశుడు కార్తికేయుడు కాదు, మొత్తం ఈ జీవరాశులందరూ కూడా నా సంతానమే. అప్పుడు చెప్తాడనమాట, సరే అయితే నేను జగన్నాథుడి రూపంలో వచ్చినప్పుడు అందరికీ కూడా నా ప్రసాదం దొరుకుతుంది అని. అలా జగన్నాథ్ పూరికి వెళ్తే మీరు ఏం చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, కానీ ప్రసాదం తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రసాదం తీసుకొని రావాలి. జగన్నాథ ప్రసాదం తీసుకోలేదు ఇంతవరకు అంటే వాళ్ళు దురదృష్టవంతులే. జగన్నాథ ప్రసాదం తీసుకోవడానికి ప్రయత్నం చెయ్యండి. సరే ఇప్పుడు ఏం జరిగింది, విమలాదేవి దగ్గరికి ప్రసాదం వెళ్ళింది. ఎందుకు? ఆమె కోరుకుంది కదా. అప్పుడు జగన్నాథ్ చెప్తాడు, నా ప్రసాదం ఫస్ట్ నీ దగ్గరికే వస్తుందని. ఫస్ట్ విమలాదేవి దగ్గరికి వెళ్ళింది, అంటే పార్వతీదేవి. అక్కడి నుంచి ఆయన భక్తుల దగ్గరికి వెళ్తుందంట. అందులో భక్తులలో విశ్వక్సేనుడు, సుఖదేవ గోస్వామి, ప్రహ్లాద మహారాజు, హనుమాన్, నారదముని, మళ్ళీ ఇంకా గరుడ రాజా ఇంద్రజుమ్న మహారాజు కూడా ప్రతిరోజు కూడా ఆ మహాప్రసాదం పంపించబడుతుంది.
అది మహాప్రసాదం అవుతుంది. అప్పుడు అది ఆనంద బజార్కి వెళ్తుంది. ఆనంద బజార్లో అందరు కూడా భక్తులు అక్కడ దాన్ని స్వీకరిస్తారు. అయితే ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ భోగాలో ఈ జగన్నాథ మహాప్రసాదంలో వాళ్ళు కొన్ని ఆ కూరగాయలను ఉపయోగించారు. అందులో ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అది ప్రత్యేకమైనది. ప్రతిరోజు ఎవరు కూడా మనం భక్తులం స్వీకరించాం. దానితో పాటుగా పచ్చిమిర్చి మరియు అంటే ఆ పచ్చిదే గాని కొన్నిసార్లు ఎరుపు రంగులో ఉంటుంది చూడ, పండు మిర్చి, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, కాకరకాయ, క్యాబేజీ, బ్రకోలీ ఇవి స్వీకరించారు స్వామి. టమాటా కూడా అంట ప్రభు మాతాజీ. టమాటా ఇంతవరకు అందులో వెయ్యరనమాట. పంచదారని ఉపయోగించరు, తెల్ల ఉప్పుని ఉపయోగించరు, తెల్లటి ఉపయోగించరు. కేవలము సైంధవ లవణాన్ని మరియు బెల్లాన్ని మాత్రమే ఉపయోగిస్తారు. వీటిని అంటే మనం అనుకుంటాం పచ్చిమిర్చి, పండు మిర్చి లేకుండా ఘాటు ఎలా వస్తుందండి అంటే అది వాళ్ళ వాళ్ళు ప్రత్యేకమైన మసాలాలతోని వంటలు తయారు చేస్తారు. మిరియాల పొడి వాడుతుంది. అన్ని మిరియాల ప్రసాదం పొడి ఒక్క మిరియాల పొడి కాదు మాతాజీ, ఇంకా మసాలాలతో కూడా ఆ ఫ్లేవర్ వస్తుంది. ఇలా వాళ్ళు కాకరకాయ కూడా వాడరు. వీటితోని ఇవి లేకుండా వంటని తయారు చేస్తారు. వీటిని క్యాబేజీ మనం ఏం చెప్పుకున్నాం, క్యాబేజీ, పండు మిర్చి, పచ్చిమిర్చి, ఆలుగడ్డ, టమాటా, బ్రకోలీ, కాకరకాయ ఇవి వాడకుండా వంట చేస్తారు. ఈ ఎప్పుడైతే ఇవి ప్రత్యేకం అన్నమాట, ఉల్లిగడ్డ, ఎల్లిపాయ లేకుండా వంట చేసి ప్రత్యేకంగా మాత్రమే ఎలా తయారు చేయాలి అనేది ఒక బుక్ ఉందంట. బుక్ పేరు కూడా రాసుకున్నాను మాతాజీ, మండల పాంజూంగ ఈ బుక్ పేరు. ఇందులో జగన్నాథుడి యొక్క భోగ 450 రకాల భోగా ఉన్నాయన్నమాట, ఎలా తయారు చేయాలి అని. ఈ 450లో ప్రత్యేకంగా 56 వంటల్ని మాత్రం ఎంచుకొని ప్రతిసారి కూడా 56 వంటల్ని భోగా తయారు చేసి ఆయనకు సమర్పిస్తారు. అయితే ఇందులో ముఖ్యంగా మనకి ఉదయం 8 గంటలకి ఒకసారి ప్రతి ఒక్క భోగా కూడా ఒక పేరు ఉంది, ప్రత్యేకమైన పేరు. ఉదయం 8 గంటలకి, 10 గంటలకి, 12 గంటలకి, తర్వాత 2 గంటలకి, మళ్ళీ సాయంత్రం 4 గంటలకి అలా భోగా ఆయనకి సమర్పిస్తూనే ఉంటారు. ప్రతి 2 గంటలకు ఒకసారి సమర్పిస్తూనే ఉంటారు. ఇంకా మధ్యలో ప్రత్యేకంగా ఏం సమర్పిస్తారు, ఆయన అడిగారు ఇంద్రజమున మహారాజు, చెయ్యి ఆరక ముందే మళ్ళీ భోగా స్వీకరించాలి. అలా ఆయన స్వీకరిస్తూనే ఉంటారన్నమాట. ఈ భోగాని అప్పుడు ముందు విమలాదేవి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ జగన్నాథుడికి సమర్పించి అక్కడి నుంచి విమలాదేవికి, అక్కడి నుంచి ఆయన భక్తులకి, శివుడికి కూడా పంపించబడుతుంది. అక్కడి నుంచి మహాప్రసాదంగా ఆనంద బజార్కి వస్తుంది. ఇప్పుడు ఆనంద బజార్కి వచ్చిన తర్వాత ఆ భోగాన్ని ఎలా స్వీకరించాలి అనడానికి కొన్ని రూల్స్ ఉన్నాయండి. ఆ రూల్స్ ఏంటో నేను చెప్తాను, ఇది ఒక్కసారి శ్రద్ధగా వినండి. ఎవరు కూడా కింద కూర్చోవచ్చు కానీ కొంత ఎత్తులో పెట్టుకొని భోగాన్ని స్వీకరించాలంట, ఆ మహాప్రసాదాన్ని స్వీకరించాలి. తినేటప్పుడు కానీ వడ్డించేటప్పుడు కానీ స్పూన్లు వాడకూడదు. మరీ వేడిగా ఉంటే అరిటాకుని అలా ఉపయోగించి దాన్నే స్పూన్ గా వాడాలి, కానీ గంటెలు స్పూన్లు వండడానికి కానీ తినడానికి కానీ వాడకూడదు. తర్వాత ఖచ్చితంగా భగవంతుణ్ణి ప్రే చేసుకోవాలి, మహాప్రసాదే గోవిందే, మనం కనీసం భగవంతుని ప్రే చేసుకుని తినాలి. తర్వాత తినేటప్పుడు మాట్లాడకూడదు, అంటే అనవసరమైన విషయాలు మాట్లాడకూడదు. ఇంకొకటి ఆ ప్రసాదం కింద పడకూడదు, ఎడమ చేతితోని తినకూడదు. ప్రసాదం మధ్యలో ఇక్కడ ఇట్లా ఎవరైనా పెట్టారనుకోండి దాన్ని దాటి వెళ్ళకూడదు. ఆ ప్రసాదము ముఖ్యంగా ఇప్పుడు ఎవరైనా మనం ఏదైనా మామూలుగా ఏదైనా తింటున్నా ఎవరైనా తెచ్చి ప్రసాదం ఇచ్చారనుకోండి మన చేతిలో పెడితే అందులో కలిపేసి సాధారణమైన భోజనంతో కలిపి ప్రసాదాన్ని తినకూడదు. ప్రసాదం ప్రత్యేకం, ఇవ్వగానే వెంటనే తీసుకోవాలి, తర్వాత తీసుకుంటా అనకూడదు, వెంటనే తీసుకోవాలి. ఇంకొకటి ప్రసాదం సరిపోయింది ఇంకా నాకు వద్దు అనుకోండి, నాకొద్దు అనకూడదు. నేను పూర్ణం అంటే నా కడుపు నిండింది అని చెప్పాలి, నాకు వద్దు అనకూడదు, కడుపు నిండింది అని చెప్పాలి. ఎప్పుడు కూడా ప్రసాదం అయిపోయిన తర్వాత పుక్కులిచ్చి ఉయ్యకూడదు.
నువ్వు నీళ్లు తాగి మనం లోపలికి మింగేయాలి. ఎక్కడ ప్రసాదం తీసుకున్నామో అది ఎవరు వచ్చి తొక్కకుండా ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయాలి. ఈ విధి విధానాలన్నీ పాటిస్తూ మనకు ప్రసాదాన్ని స్వీకరించాలి. అలా ఎవరు ప్రసాదాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి ఏం చెప్తున్నారు? భవబంధాల సంకెళ్ళు తెంపుతుంది. అంటే ఈ భవబంధాలు అంటే ఏమిటి? భవబంధాలు మన కుటుంబ సభ్యులు, మనకున్న ఆస్తిపాస్తులు, ఐశ్వర్యాలు, మనకున్న హోదా, ఇవన్నీ కూడా భవబంధాలే. ఈ భవబంధాల సంకెళ్ళని తెంపుతుంది. ఇంకొకటి భౌతికమైన కోరికలు తగ్గుతాయి. అంత కృప మనకి ఏం చేస్తేనో ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెయ్యాలి. పూజ, ఆరాధన, అర్చన, దర్శనం కోసం కష్టపడటం ఎన్నో చెయ్యాలి. కానీ జగన్నాథ్ పూరికి వెళ్ళి లోపల జగన్నాథుడి దర్శనం చేసుకోకుండా అంటే కొంతమందికి పర్మిషన్ లేదు. కేవలం పైన ఉన్న సుదర్శన చక్రాన్ని దర్శనం చేసుకుని ఆనంద బజార్కి వెళ్ళి ప్రసాదం తీసుకుంటే జగన్నాథ దర్శనం యొక్క సంపూర్ణ ఫలితం వస్తుంది. మనం చెప్పుకున్నాం, వేరే అన్య మతస్థులకు అక్కడ లేదు. ఇప్పుడు కొంతమంది పాశ్చాత్యులు కానీ వాళ్ళు హిందూ ధర్మాన్ని పాటిస్తూ భక్తులుగా అయినా సరే వాళ్ళకు కూడా దర్శనం లేదు జగన్నాథ్ పూరిలో. ఆ విధంగా జగన్నాథుడి యొక్క మహాప్రసాదాన్ని ఏ విధంగా అగౌరవపరచకుండా మనము స్వీకరించాలి. ఇప్పుడు మనం కొన్ని రోజుల్లో జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. అందరం కూడా వెళ్ళి ఆ రథయాత్రలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపను పొందుదాం. అక్కడ మనం కూడా మన మందిరాల్లో ఉన్నటువంటి జగన్నాథుడి యొక్క మహాప్రసాదాన్ని స్వీకరించి మనం భావిద్దాం. ఎలా జగన్నాథ పూరిలో ఎలానో ఇక్కడ మనందరికీ కృప ఇచ్చాడు శ్రీల ప్రభుపాదుల వారు. మనం అందరం కూడా ఏం కోరుకోవాలి? జగన్నాథ రథయాత్రలో పాల్గొంటే ప్రసాదం తీసుకుంటే మనకేం చెప్పారు? భవబంధాల సంఖ్యలు పోవాలి, భౌతిక కోరికలు తగ్గాలి అని, భక్తిలో పురోగతి చెందాలి అని కోరుకొని జగన్నాథ రథయాత్రలో మనం అందరం కూడా పాల్గొనాలి. హరే కృష్ణ.